ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. అందరికీ ఈ ఉదయం టీంలో ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. సో మొట్టమొదటిగా నాకు ఈ అవకాశం అనుగ్రహించినటువంటి దేవాది దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఉన్నాను. అలాగే ఈ యొక్క గూగుల్ మీట్ లో జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సో మనము ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి అంశం ఆరాధన గురించి నేర్చుకుంటాము. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్లే ముందుగా చిన్న ప్రార్థన చేసుకొని తదుపరి మనము కొన్ని విషయాలను నేర్చుకుందాం. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ ఘనమైన నామాన్ని కీర్తిస్తూ ఉన్నాము. ఈ పరిశుద్ధ దినమున ఈ ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధిలో చేరి నిన్ను స్తుతించడానికి ఇచ్చిన ఈ ఉన్నతమైన అవకాశంకై మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎంతైనా నమ్మదగిన దేవుడవు, పరిశుద్ధుడవు, చాలిన దేవుడు, సరిపోయిన వాడవు ప్రభువా. ఆ జీవితాలలో ప్రభువా గొప్ప దేవుడైనటువంటి నిన్ను మేము కలిగి ఉన్నందుకు ఎంతగానో అతిశయిస్తూ నిన్ను స్తుతిస్తున్నాను ప్రభువా. ఈరోజు ఈ దినం చూడడానికి మీరు మాకు అనుగ్రహించిన ఉన్నతమైన అవకాశంకై నీకు వందనాలు స్తోత్రాలు. మా ప్రతి పరిస్థితిలో మాకు చాలిన దేవునిగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్నందుకై కృతజ్ఞతలు. ఉదయకాల వేళలో ప్రభువా ఈ యొక్క గూగుల్ మీట్ లో జాయిన్ అయిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు. ఇప్పటివరకు పాటల ద్వారా మీ నామాన్ని మహింపరచడానికి సహాయం చేస్తూ వచ్చారు. ఈ యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మేము వినే ఉండగా పరిశుద్ధ ఆత్మదేవుడా మీరు మాతో మాట్లాడి మా ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తున్నందుకై మీకు వందనాలు. వినగలిగే చెవిని, గ్రహించగలిగేటువంటి హృదయాన్ని, విన్న మాటలను హృదయంలో భద్రం చేసుకొని వాక్య ప్రకారం జీవించే జీవితాన్ని మా అందరికి దయచేస్తున్నందుకై వందనాలు చెల్లించుకుంటూ నేను ఘనపరుస్తూ తండ్రి ఏ విధమైనటువంటి డిస్టర్బెన్స్ లేకుండా సమస్తమును మీ నామమునకు మహిమకరంగా మీరు జరిగిస్తున్నందుకై వందనాలు. మీరు అధ్యక్షుడిగా ఉండి మాకు బోధిస్తున్నందుకై కృతజ్ఞతలు సమర్పించుకుంటూ నేను ఘనపరుస్తూ యేసుక్రీస్తు వారి ఘనమైన నామములోనే ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. 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 ఈరోజు మన యొక్క అంశము ఆరాధన అంటే ఏమిటి, ఆరాధన గురించినటువంటి విషయాలను నేర్చుకుంటాం. చాలా కొన్ని చర్చెస్కి వెళ్ళినప్పుడు ఆరాధన అంటే, ప్రార్థన అంటే వ్యత్యాసం తెలియడం లేదు. చాలా మంది ఆరాధన చేయండి అంటే ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేయండి అంటే ఆరాధన చేస్తారు. రక్షించబడి విశ్వాసులుగా ఎన్నో సంవత్సరాలు విశ్వాస జీవితంలో కొనసాగుతున్నప్పటికీ కూడా చాలా మందికి ఆరాధించే విషయాల్లో అవగాహన లేకపోవడం చాలా విచారకరం. సో ఈ రోజున మనము ఆరాధన అంటే ఏంటో, ఎవరిని ఆరాధన చేయాలి, ఎందుకు ఆరాధన చేయాలి అని కొన్ని అంశాలను మనం జాగ్రత్తగా విందాము. అందరు కూడా బ్రదర్ చెప్పారు కదా, నోట్స్ పెన్ ఉన్నవారు దగ్గర పెట్టుకొని చెప్పబడుతున్నటువంటి ప్రతి అంశాన్ని కూడా రాసుకుంటే రాబోయే రోజుల్లో అవి మనకి, మన కుటుంబాలకి ఎంతో ఉపయోగపడతాయి. కనుక ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ప్రభు పేరిట తెలియచేస్తున్నాను. సో ఆరాధన అంటే ఏమిటి అని మనం చూస్తే, దేవుని యొక్క గుణలక్షణాలను బట్టి, దేవుని యొక్క గుణలక్షణాలను బట్టి ఆయనను మాటల ద్వారా అలాగే పాటల ద్వారా ఆయనను పొగడడం, ఆయనను మహిమపరచుటను ఆరాధనని అంటారు. మ్రొక్కుట, నమస్కారం చేయుట, సాగిలపడుట, పూజించుట, మహిమపరచుట, ఘనపరచుట, హెచ్చించుట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, ఇవన్నీ ఆరాధనకు మారుగా బైబిల్లో వ్రాయబడ్డాయి. ఆరాధన అంటే దేవుని యొక్క గుణ లక్షణాలను బట్టి ఆయనను మనం మాటల ద్వారా, కొంతమంది దేవుని మాటల ద్వారా ఆరాధన చేసేవారు ఉన్నారు, మరి కొంతమంది పాటల ద్వారా ఆయనను పొగిడేవారు ఉన్నారు. సో దేవుని యొక్క గుణ లక్షణాలు బట్టి మనం ఆయన ఆరాధన చేయాలి. దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు ప్రేమ గలవాడు. ఆయనలాగా మనల్ని ప్రేమించేవారు, ఆయనలా దయ చూపించేవారు, ఆయనలాగా కృప చూపించేవారు ఎవరున్నారు? సో దేవుని యొక్క గుణ లక్షణాలు, దేవునికి ఎంతో పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో పేర్లు దేవునికి ఇవ్వబడుతూ వచ్చాయి. దేవుడు ప్రేమామయుడు, దేవుడు జాలి గలవాడు, కృప గలవాడు, కరుణ గలవాడు, దయగలవాడు, ఆయన సమాధానకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. దేవుని యొక్క గుణాలు బైబిల్లో ఎన్నో మనకి ఇవ్వబడుతూ వచ్చాయి. వాటన్నిటిని బట్టి మాటల ద్వారా లేక పాటల ద్వారా దేవుణ్ణి స్తుతించడము, దేవుణ్ణి ఆరాధన చేయడమే. దేవుని యొక్క వ్యక్తిత్వము, దేవుని యొక్క సుగుణాలు, దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క ప్రణాళికలను బట్టి
దేవునిని పొగడడం, దేవునిని కొనియాడడము ఆరాధనని అంటారు. ఆరాధనలో దేవుడు తాను ఏమై ఉన్నారో ఆయన లక్షణాలను బట్టి ఆయన పొగడడం, ఆయన్ని శ్లాఘించడం, ఆయన కీర్తించడమే ఆరాధన. దేవుని వాక్యంలో మనం చూస్తే మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 17, 16 వచనాల్లో అక్కడ దేవుడు ఎంతటి గొప్పవాడో, దేవుని యొక్క శక్తి ఎంత ఉన్నతమైనదో అక్కడ మనం చూస్తాం. ఆయన ఎవ్వరు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వశిస్తూ అమరత్వం గలవాడై ఉన్నాడు. ఆయన గొప్ప దేవుడండి. ఆయనకు సాటైన వారు కానీ, ఆయనను పోలిన వారు కానీ, ఆయనను మించినటువంటి వారు ఈ భూలోకంలోకి ఎవ్వరు కూడా లేరు. అటువంటి గొప్ప దేవుడైనటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం కనుక దేవుని మనం ఆరాధన చేయాలి. దేవుని మనం ఘనపరచాలి. దేవుని మనం కీర్తించవలసిన వారమే, దేవుని హెచ్చించవలసిన వారమే ఉన్నాం. ఈసారి మనము మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 15, 16 వచనాలు చూస్తే, శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వశిస్తూ అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవ్వడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైనటువంటి ప్రభావమును కలిగి ఉండునుగాక. మన దేవుడు శ్రీమంతుడండి, అద్వితీయుడు, సర్వాధిపతి. ఆయన రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. ఆయనను మించిన వారు, ఆయనకు సాటి అయిన వారు, ఆయనతో సమమైన వారు ఎవ్వరునూ లేరు కనుక మనం ఆయన ఘనపరచాలి, ఆయనను మనం కీర్తించాలి, ఆయనను మనం కొనియాడవలసినటువంటి వారమై ఉన్నాం. ఆరాధన అంటే ఏమిటి అని మనం చూస్తే, విలియం టెంపుల్ అనేటువంటి ఒక గొప్ప దైవజనుడు ఆరాధన అంటే ఏమిటో ఒక అర్థాన్ని ఇచ్చాడండి. ఏమని చెప్పాడు అంటే, దేవుని యొక్క పరిశుద్ధతను చూచి మన మనసులో మేల్కొలుపు రావడమే ఆరాధన. దేవుని యొక్క పరిశుద్ధతను చూచి మనసులో మేల్కొలుపు రావడమే ఆరాధన. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 5వ వచనంలో దేవుని యొక్క పరిశుద్ధతను చూశాడు యెషయా భక్తుడు. చూచిన వెంటనే యెషయాకి తన మనసులో మేల్కొలుపు వచ్చింది. దేవుడు ఎంతటి పరిశుద్ధుడో, తను ఎంత ఘోరమైన పాపో చూసి, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన జనుల మధ్య నివసించి వాడను అని దేవుని యొక్క పరిశుద్ధత ముందు తన యొక్క స్థితిని ఎరిగి దేవుని హెచ్చిస్తూ తను తగ్గించుకుంటూ ఆరాధన చేస్తున్నట్టుగా మనము చూడగలం. దేవుని యొక్క పరిశుద్ధతను చూచి మన మనసులో మేలుకొలుపు రావడమే ఆరాధన అండి. ఇంకా ఆరాధన అంటే ఇంకొక మాట చెప్తాడు విలియం టెంపుల్, దేవుని సౌందర్యమును చూచి మన మనసులను పవిత్రీకరించడమే ఆరాధన, పరిశుద్ధపరచడమే ఆరాధన. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనంలో అక్కడ ఒక మాట ఉందండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఒక మాటను చదువుదాము. తిరుగగా 7 సువర్ణ దీప స్తంభములను, ఆ దీప స్తంభముల మధ్యను మనిషి కుమారుని పోలిన ఒకను చూచితిని. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. దేవుని యొక్క సౌందర్యమును చూచి నీ మనసును, లేకపోతే మన మనసులను పవిత్రీకరించబడుటయే ఆరాధన అనే మాటను విలియం టెంపుల్ అనేటువంటి గొప్ప దైవజనుడు వాడుతూ వచ్చాడు. ఇంకా ఆరాధన అంటే ఏమిటి అని మనం చూస్తే, విలియం టెంపుల్ అన్న మాట ఇంకొక మాట ఏమన్నాడు అంటే, దేవుని యొక్క వాక్యము చేత మనసు నింపబడితే వచ్చేదే ఆరాధన. నిజంగా దేవుని యొక్క వాక్యాన్ని హృదయం నిండా నింపబడితే ఇక ఆరాధించకుండా ఎవ్వరూ ఉండలేమండి. దేవుని యొక్క వాక్యము చేత నింపబడినప్పుడు ఖచ్చితంగా ఆరాధన అనేది ఆగకుండా చేస్తూనే ఉంటాం. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనాన్ని చూస్తే, నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చదువుదాము. నెహెమ్యా 5:8 అన్యులకు మా సహోదరులైన 8వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి. అప్పుడు యెజ్రా అందరికంటే ఎత్తుగా నిలవబడి జనులందరూ చూచుచుండగా గ్రంథం విప్పెను. విప్పబడగానే జనులందరూ నిలవబడిరి. యెజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి
ఆమేన్, ఆమేన్ అని పలుకుచు నేలకు ముఖములు వంచుకొని యెహోవాకు నమస్కరించిరి. ఇక్కడ దేవుని యొక్క వాక్యము చేత ఎజ్రా నింపబడ్డాడు. వాక్యాన్ని చదివి వాక్యము చేత నింపబడగానే వారందరూ కూడా మహాదేవుడైన యెహోవాని ఏం చేశారు? స్తుతించారు. మహాదేవుడైనటువంటి ఆయనను ఘనపరుస్తూ వచ్చాడు. ఆయనను హెచ్చిస్తూ వచ్చారు. దేవుని వాక్యము చేత నింపబడితే నీవు ఆరాధించకుండా ఉండలేవు. ఆరాధించకుండా ఉండలేవు. ఇంకా విలియం టెంపుల్ ఇంకొక మాట అంటాడండి. ఏమన్నాడు అంటే, దేవుని చిత్తమునకు మన చిత్తము అనుసంధానమైతే పుట్టేదే ఆరాధన. నిజంగా దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చే వ్యక్తిగా ఉండి, దేవుని చిత్తాన్ని నువ్వు అనుసరించినప్పుడు దేవుని చిత్తమునకు నీ చిత్తము అనుసంధానమైతే పుట్టేదే ఆరాధన. నిజమే. దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నటువంటి నీవు, దేవుని ఇష్టాన్ని నువ్వు నెరవేరిస్తే, దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేరిస్తే నువ్వు ఆరాధించకుండా ఉండలేవు. దేవుని ఘనపరచకుండా ఉండలేవు. దేవుణ్ణి నువ్వు హెచ్చించకుండా ఉండలేవండి. దేవుడు ఎంతటి గొప్పవాడో, దేవుడు ఎంతటి శక్తిమంతుడో, దేవుడు ఎంతటి బలము గలవాడో, దేవునిని ఆరాధించేటప్పుడు దేవుని యొక్క గుణలక్షణాలు ఏమై ఉన్నాయో, దేవుడు ఎంతటి శక్తిమంతుడో, దేవుడు ఎంతటి పరిశుద్ధుడో, దేవుడు ఎంతటి బలము గలవాడో, దేవుడు ఎంతటి శక్తి గలవాడో, ఎంత ప్రేమ చూపేవాడో, దేవుడి యొక్క ప్రేమను, దేవుని యొక్క గుణలక్షణాలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను హృదయమారా, ఆయనను మనసారా స్తుతించి ఘనపరచవలసినటువంటి వారమై ఉన్నాం. ఇంకా దేవుణ్ణి ఎవరు ఆరాధించారు బైబిల్‌లో అని మనం చూస్తే, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం చూస్తే, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనంలో ఇక్కడ దేవునిని కొంతమంది ఆరాధిస్తున్నారు. ఎవరు ఆరాధించారు అని మనం చూస్తే 4వ అధ్యాయం 10వ వచనం. తీసిన వారు చదవండి. అప్పుడు యూదా వారందరూ ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడైండు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయుచు, ప్రభువా మా దేవ, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడిన గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. ఓకే అండి. చాలా బ్రదర్. థ్యాంక్ యూ. ఓకే. పరలోకంలో దేవుణ్ణి ఎవరెవరు ఆరాధించారని మనం చూస్తే, పరలోకంలో 24 పెద్దలు దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నారు. ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడైండు వానిని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు ప్రభుని స్తుతిస్తూ ఉన్నారు. పెద్దలు వారు దేవుణ్ణి ఎలా ఆరాధన చేస్తున్నారంటే, సాగిలపడి సాష్టాంగ నమస్కారం చేస్తూ ప్రభుని స్తుతిస్తూ ఉన్నారు. ప్రభు నామములు ఘనపరుస్తూ ఉన్నారు. తమ కిరీటములను తీసి ఆ దేవుని యొక్క సింహాసనం ఎదుట వేసి ప్రభుని స్తుతిస్తున్నారు. అయ్యా, నీవే, సమస్తము నీ వల్లనే సృష్టించబడ్డాయి. నీ చిత్తమును బట్టే అవి ఉన్నాయి కాబట్టి మేము నిన్ను స్తుతిస్తున్నామని ఆయన నీవొక్కడే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసి దేవుని ఆరాధన చేసినట్టుగా మనము చూడగలం. పరలోకములో ఉన్నటువంటి ఆ 24 పెద్దలు దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క బలమును ఎరిగి వారు దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నారండి. ఇంకా పరలోకములో ఇంకా దేవుణ్ణి ఎవరు ఆరాధన చేస్తున్నారని మనం చూస్తే, యెషయా గ్రంథము 6వ అధ్యాయము, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనాన్ని చదవండి. యెషయా గ్రంథము. ఆయనకు పైగా శేరువులు నిలిచి ఉండేది, ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును రెండిటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెండిటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరములతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. చాలు సిస్టర్. సో మనం దేవుణ్ణి ఎవరు ఆరాధన చేశారని మనం చూస్తే, మొట్టమొదటిగా పరలోకంలో ఉన్నటువంటి 24 పెద్దలు దేవుని ఎదుట సాగిలపడి తమ కిరీటములను ఆయన సింహాసనం ఎదుట వేసి తమను తాము తగ్గించుకుంటూ ఆరాధన చేశారు. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే 2-3 వచనాలలో ఇక్కడ
ఆయన పైగా సెరాఫులు నిలిచియుండిరి. వారికి ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు దేవుని యొక్క పరిశుద్ధతను, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ఔన్నత్యాన్ని చూడలేక 2 రెక్కలతో 2 రెక్కలతో తమ ముఖమును కప్పుకుంటూ, రెంటితో తమ కాళ్ళను కప్పుకుంటూ, రెంటితో ఎగురుతూ ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారు. ప్రభువుని ఘనపరుస్తూ ఉన్నారు. ప్రభువుని హెచ్చిస్తూ ఉన్నారు. ఏమని స్తుతిస్తున్నారు? దేవుని యొక్క పరిశుద్ధతను, దేవుని యొక్క ఔన్నత్యాన్ని చూసి వారు దేవునిని వర్ణిస్తూ, అయ్యా సైన్యములకు నువ్వు అధిపతి అయిన దేవుడవు. నువ్వు పరిశుద్ధుడవు, నువ్వు పరిశుద్ధుడవు, పరిశుద్ధుడవు, పరిశుద్ధుడు. సర్వలోకము నీ మహిమతో నిండి ఉందని చెప్పి దేవుని ప్రతి గానములు చేస్తూ ఆరాధన చేస్తున్నారండి. పరలోకములో దేవదూతలు దేవుని 24 గంటలు ప్రతిరోజు ఎవ్రీడే ప్రతి టైంలో దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధన చేస్తూ, దేవుని ఘనపరుస్తూనే ఉన్నారు. దేవుని ఘనపరుస్తూనే ఉన్నారు. దేవుడు అతి పరిశుద్ధుడైన దేవుడండి. ఆయనలా పరిశుద్ధత కలిగిన వారు ఎవరునూ లేరు. ఆయన గొప్పవాడు. ఆయన పరిశుద్ధతను బట్టి, ఆయన యొక్క గొప్పతనాన్ని బట్టి, ఆయన యొక్క మహత్యాన్ని బట్టి మనం ఆరాధన చేయాలి. అంతటి స్వరూపులైన వారే దేవుని పరిశుద్ధతను చూడలేక రెండుతో తమ రెక్కలను కాళ్ళను కప్పుకుంటూ, కళ్ళను కప్పుకుంటూ దేవుని ముందు ఆరాధన చేస్తుంటే మరి మనుషులమైన మనము ఎంత తగ్గించుకోవాలో కదా! దేవుని ఎదుట ఎంత వినయముతో, ఎంత భక్తితో దేవుని మనం ఆరాధించవలసిన వారమై ఉన్నామో కదా! రెండోది మనం చూస్తే దూత గణములు దేవుని ఆరాధన చేస్తూ ఉన్నాయి. ఇంకా దేవుని ఎవరు ఆరాధన చేస్తున్నారని మనం చూస్తే ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతాం. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును. ఓకే, చాలు బ్రదర్. సో ఇక్కడ ఎవరు ప్రభుని ఆరాధన చేస్తున్నారు అని చూస్తే పరలోకంలో 4 జీవులు ఉన్నాయి. ఈ జీవులు ఎలా ఉన్నాయని చూస్తే ప్రతి జీవికి 6 రెక్కలు ఉన్నాయి. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. చూడండి, ఈ జీవులకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే చుట్టూను లోపటను రెక్కల లోపటను కన్నులు ఉన్నాయట ఈ జీవులకి. సో అవి దేవుణ్ణి ఏమని ఆరాధన చేస్తున్నాయంటే భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని మానక రాత్రింబగల్లో చెప్పుచుండు. సో ఇక్కడ 4 జీవులు ప్రభువుని ఆరాధన చేస్తున్నాయండి. ప్రభుని స్తుతిస్తూ ఉన్నాయి. ప్రభు నామమును ఘనపరుస్తూ ఉన్నాయి. పరలోకములో ఉన్న 24 పెద్దలు దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు. ఇంకా పరలోకములో లెక్కింపజాలని గొప్ప దూత గణములు ప్రభువుని ఆరాధన చేస్తూ ఉన్నాయి. ఇంకా ఇక్కడ ప్రత్యేకంగా మనం చూస్తే ఇక్కడ 4 జీవులు ప్రభుని స్తుతిస్తూ రాత్రింబగళ్ళు ప్రభుని ఆరాధన చేస్తూ ఉన్నాయి. ప్రభుని స్తుతిస్తూ ఉన్నాయి. ప్రభుని ఘనపరుస్తూ ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే దేవుడు ఎంతటి గొప్పవాడో కదండి. దేవుడు ఆయన మాత్రమే ఆరాధనలకు యోగ్యుడు. ఆయన మాత్రమే స్తుతి గీతములకు పాత్రుడైన దేవుడు. పరలోకములో 24 పెద్దలు చేస్తున్న పని ఆరాధించడమే, దూతగణములు చేస్తున్న పని దేవుణ్ణి ఆరాధించడమే, 4 జీవులు రాత్రింబగలు చేస్తున్న పని ఏమిటి అంటే ఆరాధించడమే. ఇంకా దేవుణ్ణి ఎవరు ఆరాధించాలని మనం చూస్తే కీర్తనలు 150వ కీర్తన 6వ వచనాన్ని చదువుదాం. కీర్తనలు 150వ కీర్తన 6వ వచనం. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురు గాక మరియు యెహోవాను స్తుతించుడి. ఓకే, చాలు. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. ఎవరైతే రక్షించబడి యేసుక్రీస్తు ప్రభువుని నమ్మి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచారో వారు ప్రభుని ఆరాధన చేయాలి. ఇక భూలోకంలో ఉన్నటువంటి సకల ప్రాణులు ప్రభుని స్తుతిస్తూ ఉన్నాయి. భూమి మీద ఉన్నటువంటి జలచరాలు, భూమి మీద ఉన్నటువంటి పక్షులు, భూమి మీద ఉన్న సమస్తము కూడా ఉదయమునే లేచి పెందల కడనే తమను సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి సకల ప్రాణులు ఆరాధన చేస్తున్నాయండి. సకల ప్రాణులు ప్రభుని స్తుతిస్తూ ఉన్నాయి. ప్రభుని ఘనపరుస్తూ ఉన్నాయి. ప్రభుని హెచ్చిస్తూ ఉన్నాయి. మనిషి ఆరాధించే విషయాల నిర్లక్ష్యంగా ఉండొచ్చేమో గాని భూమి మీద ఉన్నటువంటి సమస్త జలచరాలు, సమస్త పక్షులు, భూమి మీద ఉన్న సమస్తము కూడా తమను సృజించిన సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నాయి.
ఉదయంలో చూడండి 5 గంటలకల్లా కాకులు అరుస్తూ ఉంటాయి. కోడులు చూసినప్పుడు ఉదయంలో లేచి కొక్కురొక్కని ప్రభుని స్తుతిస్తూ ఉంటాయి. భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవులు ప్రభుని స్తుతిస్తున్నాయి. ఎందుకంటే వాటికి తెలుసు తమను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఆరాధనలకు యోగ్యుడు, ఆరాధనకు అర్హుడు, ఆరాధనకు పూజ్యుడు కనుక ఆయన ఘనపరుస్తూ, ఆయన హెచ్చిస్తూ ఉన్నాయి. ఆయన పూజిస్తూ ఉన్నాయి. సకల ప్రాణులు ప్రభువుని ఆరాధన చేస్తూ ఉన్నాయి. రక్షించబడినటువంటి ప్రతి విశ్వాసి దేవుణ్ణి ఖచ్చితంగా ఆరాధించవలసిందే. రక్షించబడినటువంటి విశ్వాసిగా నువ్వు ప్రభువుని నమ్మి నీ విశ్వాస జీవితం ఆరంభించిన దగ్గర నుండి ప్రతిరోజు కూడా నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని నువ్వు ఆరాధన చేయాలి. నీ జీవితంలో ప్రభువు ప్రతిరోజు ప్రేమించి నీకు ఈవిగా అనుగ్రహిస్తున్న దినాన్ని బట్టి ప్రభుని స్తుతించాలి. ప్రతిరోజు దేవుడు తన రెక్కల నీడలో నిన్ను కాపాడుతూ నిన్ను సజీవ లెక్కలో ఉంచుతున్నందుకు ప్రభుని స్తుతించాలి. నీ పట్ల, నీ కుటుంబం పట్ల ప్రభు ఎన్నో మేలులు చేస్తూ, ఎన్నో ఉపకారాలు చేస్తూ ఆయన నిన్ను కాపాడుతూ వస్తున్నాడు కనుక ప్రభువుని ఆరాధన చేయాలి. ఆరాధించే విషయంలో ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఎందుకు అంటే ఆరాధన చాలా ఉన్నతమైనది. దేవుడు భూమి మీద మనుషులమైన మనలను ఎందుకు పుట్టించాడు, ఎందుకు ఆయన మనల్ని భూమి మీద బ్రతికిస్తున్నాడు అంటే ఆయన మనం స్తుతించడానికే, ఆయన మనం గణపరచడానికే, ఆయనను మనం హెచ్చించడానికే, ఆయనను పూజించడానికే. కనుక ఎవరు ఆరాధించాలని చూస్తే బైబిల్లో పరలోకంలో 24 పెద్దలు ప్రభువుని ఆరాధన చేశారు. దూత గణములు ప్రభువుని ఆరాధన చేస్తూ ఉన్నాయి. 4 జీవులు రాత్రింబగలు ప్రభుని స్తుతిస్తూ ఉన్నాయి. అలాగే సకల ప్రాణులు ప్రభుని స్తుతిస్తూ ఉన్నాయి. రక్షించబడినటువంటి ప్రతి విశ్వాసి కూడా ప్రతిరోజు ప్రభు అనుగ్రహించినటువంటి సమస్తాన్ని బట్టి ప్రభుని స్తుతించవలసిన వారమై, ప్రభువుని గణపరచవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే ఈ రోజున ప్రజలు దేనిని ఆరాధన చేస్తున్నారు? చాలా మంది రక్షించబడినటువంటి విశ్వాసులైన వారు కొంతమంది దేవునిని పక్కన పెట్టి కొన్ని వస్తువులను ఆరాధన చేసేవారిగా ఉంటున్నారండి. కొంతమంది ఉదాహరణకు మనం చూస్తే చాలా మంది చర్చిస్కి వెళ్ళేవారు బైబిల్‌ను చర్చికి తీసుకెళ్తారు. బైబిల్‌ను తీసి చదవరు గానీ బైబిల్ పూజిస్తారండి చాలా మంది. ఎందుకంటే బైబిల్ పక్కనుంటే మన దగ్గరికి ఏది రాదు. బైబిల్ ఏంటి? దేవుని మాట అని చెప్పి బైబిల్ పక్కనే పెట్టుకొని కొంతమంది పక్కనే పెట్టి పడుకుంటారు. మరి కొంతమంది ఎక్కడికెళ్తున్నా తీసుకెళ్తారు కానీ వారి హృదయంలో మాత్రం వాక్యం ఉండదు. హృదయంలో వాక్యం లేకుండా బైబిల్ ఎక్కడికి తీసుకెళ్ళిన ఉపయోగం ఏంటి? చాలా మంది ఈ రోజున దేవునిని ఆరాధించవలసినటువంటి వ్యక్తులు దేవునిని పక్కన పెట్టి కొంతమంది బైబిల్‌ని ఆరాధన చేస్తున్నారు. మరి కొంతమంది వారికి ఇవ్వబడినటువంటి చర్చి కట్టడాన్ని ఆరాధన చేస్తున్నారండి. మా చర్చి అబ్బా! ఎంత అందంగా కట్టారో తెలుసా అండి. ఎక్కడికన్నా వెళ్తే వారు దేవుని గురించి చెప్పరు. మా చర్చిలో ఉన్న విశ్వాసుల గురించి చెప్పరు. చర్చి. మా చర్చిలో ఎంత పెద్ద చర్చియో, ఎంత పెద్ద లైటింగ్సో, ఎంత అందంగా ఉంటదో, ఇన్ని లక్షలు పెట్టి లేకపోతే ఇన్ని కోట్లు పెట్టి కట్టామని చర్చి బిల్డింగ్‌ను గురించి చెప్తూ దాని గురించి వర్ణించేవారు కొంతమంది. మరి కొంతమందండి దేవుని గురించి చెప్పరు గానీ వాళ్ళ సేవకుడు గురించి చెప్తూనే ఉంటారు. స్థానిక మా పాస్టర్ గారండి. అబ్బో! మా పాస్టర్ గారు ఇలాంటి వారు, అలాంటి వారని చెప్పి దేవుని చూపించాల్సినటువంటి స్థానంలో ఎవరిని చూపిస్తున్నారంటే సేవకులను చూపించేవారు కొంతమందున్నారు. మరి కొంతమంది ప్రార్థన నూనెని చూపిస్తున్నారండి. ఏదైనా బలహీనత వస్తే కూర్చొని ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలో ఏముంది? మీలో ఎవడైనా రోగిగా ఉంటే నూనె రాచి ప్రార్థన చేస్తే స్వస్థత కలిగిద్దని ఉంది. కానీ ఈ రోజున చాలా మంది ఆయా ప్లేసెస్‌కి వెళ్ళి డబ్బులిచ్చి ప్రార్థన నూనెలు తెచ్చుకుంటున్నారు. బాలేకపోతే దేవుడు గుర్తుకు రాడు వారికి. సేవకుని పిలిచి ప్రార్థన చేయించుకుందామే అని అనుకోరు. వెంటనే ప్రియురాలే ప్రార్థన నూనెక్కడ అని చెప్పి ఆ ప్రార్థన నూనెని తీసుకొచ్చుకొని, రాసుకొని అంటే దానికే ప్రాముఖ్యతనిస్తున్నారు. దేవుని కంటే నువ్వు దేన్ని ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తే నువ్వు దాన్ని ఆరాధించినట్టే కదా! ఈనాడు చాలా మంది దేవుని ఉంచాల్సినటువంటి స్థలాలు, దేవుని ఉంచాల్సినటువంటి ప్లేస్‌లో కొంతమందేమో బైబిల్‌లో ఉన్న వాక్యాన్ని కాకుండా బైబిల్‌ని చేసేవారు. మరి కొంతమందేమో వారి చర్చిని, మరి కొంతమందేమో వారి పాస్టర్ గారిని, మరి కొంతమందేమో ప్రార్థనను. ఇవి కాదండి. ఇవి అసలు ఆరాధన కానే కాదు. ప్రభువు వాటిని ఇష్టపడడు. ప్రభువుని నమ్మినటువంటి వ్యక్తిగా ఎవరిని నువ్వు ఆరాధన చేయాలంటే నీ సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధన చేయాలి. ఆయనని ప్రేమించి ఈ విశాల సృష్టిని నీ కొరకు సృష్టించి, ఈ విశాల సృష్టిలో నీవు నివసించడానికి నీకు అవసరమైన వాటన్నిటిని నీవు భూమి మీద పుట్టక మునిపే నీ కొరకు అన్నిటిని కలుగచేసి
తన రూపములో తన పోలికలో నిన్ను చేసుకొని ఆయన ఈ భూమి మీద తల్లి గర్భములో నిన్ను రూపింపచేసి ఈ భూమి మీదకి నీకు ఆయుష్ ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి నిన్ను బ్రతికిస్తూ ఉన్నాడు కదా. నిన్ను సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుని నువ్వు ఆరాధన చేయాలి. ఆయన సృష్టికర్తే కాదు, విమోచకుడు. నువ్వు పాపములో ఉండగా, లోకములో ఉండగా, పాపపు బంధకముల చేత బంధించబడి సాతానుతో పాటు నిత్య నరకానికి వెళ్ళడానికి నువ్వు సిద్ధంగా ఉండగా, దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను విమోచించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నీవు నేను చేసినటువంటి పాపములను బట్టి మనం నిత్య నరకానికి అర్హులమై ఉండగా దేవుడు మనల్ని ప్రేమించాడు. మనం ఏమాత్రం నశించి నిత్య నరకాలకు వెళ్ళడం ఆయనకి ఇష్టం లేక, సో మన పాపముల కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి నీ స్థానంలో నా స్థానంలో ఆయన మరణించి మనల్ని రక్షించాడు, మనల్ని విమోచించాడు, విడిపించాడు. పాపము నుండి, లోకం నుండి, సాతాను బంధకం నుండి విమోచించాడు, విడిపించాడు. మనం సృష్టించడమే కాదు, మన పాపములో ఉండి నరకములకు వెళ్ళడం ఇష్టం లేక ఆ దేవాది దేవుడు మనల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చి విమోచించాడు. విమోచించడమే మాత్రమే కాదు, నీ జీవితానికి నా జీవితానికి ఆయన నిర్వాహకుడుగా ఉన్నాడు. నిర్వాహకుడైన ఆయన మనం ఆరాధన చేయాలి. ఇంకా ఆయన ఎలా ఉన్నాడు అంటే నిత్య రాజ్య ప్రదాత అండి. దేవుడు మన కొరకు పరలోకంలో ఒక నిత్యమైన రాజ్యాన్ని సిద్ధం చేసి పెట్టాడు. ఆ పరలోకంలో ఆయన ఉండేటువంటి స్థలంలో నీవు నేను ఉండాలని ఆయన మన కొరకు అక్కడ గొప్ప పట్టణాన్ని, పరలోక మహాపట్టణాన్ని, కన్నీరు లేని, కలతలు లేని నిత్య రాజ్యాన్ని నీ కొరకు నా కొరకు సిద్ధం చేశాడు. ఆ నిత్య రాజ్య ప్రదాత అయిన, మార్పు లేని, నిత్య సత్య ఏక ఆత్మ దేవుని మనం ఆరాధన చేయాలండి. కొంతమంది తెలియక దేవుని ఉంచాల్సినటువంటి ప్లేసులు కొన్నిటిని ఉంచుతూ ప్రభువుని బాధ పెడుతున్నారు. అలా రక్షించబడినటువంటి విశ్వాసులుగా నీవు నేను మన సృష్టికర్త అయిన దేవుణ్ణి, విమోచకుడైన దేవుణ్ణి, నీ యొక్క జీవితాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకుడైన దేవుణ్ణి, నిత్య రాజ్య ప్రదాత అయిన దేవుణ్ణి నీ కొరకు నా కొరకు పరలోకంలో స్థలం సిద్ధపరిచి ఆయన ఉండే స్థలంలో మనము ఉండులాగిన మరలా మన కొరకు రాబోతున్నటువంటి ఆ దేవుణ్ణి ఎప్పుడు కూడా మనం స్తుతించవలసిన వారమే, ఆయన నామాన్ని మనం గణపరచవలసిన వారమై ఉన్నాం. ప్రస్తుత దినాలలో ఆరాధనలోని కొన్ని వైవిధ్యాలు ఉన్నాయి. కొన్ని చర్చెస్ లో రకరకాలుగా ఆరాధన చేస్తుంటారు. కొంతమంది మాటలతో ఆరాధన చేస్తుంటారు. దేవుని వాక్యాన్ని వింటారు. విన్న తర్వాత విన్న వాక్యాన్ని బట్టి బిగ్గరగా మాట్లాడుతూ దేవుడు ఏమై ఉన్నాడో, దేవుడు ఏ మేలులు చేశాడో వాటన్నిటిని బట్టి సంఘములో ఒకరి తర్వాత ఒకరు మాటలతో ఆరాధన చేసేవారు ఉన్నారు. మరి కొంతమంది అందరు కలిపి పాట పాడుతూ ఆరాధన చేసేవారు ఉన్నారు. మరి కొంతమంది లేచి నిలబడి ఆరాధన చేసేవారు ఉన్నారు. మరి కొంతమంది వాయిద్యాలు వాయిస్తూ ఉంటే అందరూ లేచి చక్కగా వాయిద్యాల మీద పాటలు పాడుతూ దేవుని ఆరాధన చేసేవారు ఉన్నారు. మరి కొంతమంది దేవుని నాట్యముతో ఆరాధన చేసేవారు ఉన్నారు. బైబిల్లో దావీదు భక్తుడు నాట్యమాడుతూ ప్రభుని స్తుతించాడు కదా. సో అలా నాట్యంతో ఆరాధన చేసేవారు ఉన్నారు. మరి కొంతమంది మౌనంగా ఉండి ఆరాధన చేసేవారు ఉన్నారు. సో ఏ విధంగా ఆరాధన చేసినప్పటికీ ప్రభువు ఏమై ఉన్నాడో, ప్రభు నీ జీవితంలో ఏం చేశాడు, వాటి అన్నిటిని గుర్తుపెట్టుకొని ప్రభువు నీ యొక్క ఆరాధనను బట్టి ఆయన సంతోషించే విధంగా నువ్వు ఆరాధన చేయాలి. అందుకే దేవుని వాక్యంలో ఈ విధంగా ఉంది. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయాలి. దేవుని ఆరాధించేటప్పుడు ఎలా చేయాలండి? ఆత్మతోనూ సత్యంతో. చాలా మంది ఆరాధన చేసేటప్పుడు ఎలా చేస్తారు అంటే, కొంతమంది పై పెదవులతో ఆరాధన చేయకపోతే పాస్టర్ గారు ఏమనుకుంటారో, లేకపోతే నాతోటి విశ్వాసులు ఏమనుకుంటారో అని నడిపింపు లేకపోయినప్పటికీ పై పెదవులతో మంచిగా మంచి పదాలు నోటి నుండి స్పష్టంగా పదాలు వల్లిస్తూ ఆరాధన చేస్తారు. అలా కాదండి. ఆరాధన చేసేటప్పుడు ప్రభువుకి నీ ఆరాధన ఆమోదయోగ్యంగా ఉండాలి. ప్రభు ఏమై ఉన్నాడో, నీ జీవితంలో ప్రభు ఏం చేశాడు, వాటన్నిటిని బట్టి హృదయమార, మనసార, ఆత్మతో, సత్యముతో ప్రభువుని నీవు ఆరాధన చేయాలి. పాత నిబంధనలో దేవుని ఆరాధించటంలో వాయిద్యాల పాత్ర విశేషమైంది. గాయకులతో పాటు వాయిద్యకారులను కూడా పరిశుద్ధ గ్రంథములు ఏర్పాటు చేశారు. మనం చూస్తే మొదటి దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము 16 నుంచి 21 వరకు చూస్తే అక్కడ గాయకులతో పాటు వాయిద్యకారులు కూడా ఉన్నారు.
వారు వాయిద్యాలు వాయిస్తూ ఉండగా గాయకులైన వారు పాటలు పాడుతూ ప్రభుని స్తుతించారు. యుద్ధమునకు సైతము గానాలతో బయలు వెళ్ళారు. యుద్ధమునకు వెళ్తున్నప్పుడు గానాలు పాటలు పాడుతూ ప్రభుని స్తుతిస్తూ వాయిద్యాలు వాయిస్తూ ప్రభుని ఆరాధన చేస్తూ యుద్ధానికి వెళ్ళారు. విజయానంతరం కూడా వాయిద్యాలతో దేవుణ్ణి ఆరాధన చేశారు. దేవుని ఆరాధన చేశారు. అయితే నేటి దినాలలో ఆరాధన కొరకు వాయిద్యాలు కాక వాయిద్యాలపై ఆరాధన స్థితిగతులు ఆధారపడడం బాధ కలిగించాల్సిన విషయం. ఒకసారి ఒక పాస్టర్ గారికి మేము ఫోన్ చేశాం. ఫోన్ చేసి ఒక వేరే హైదరాబాద్ లో ఉంటారు, షాలేం బ్రదర్ అని. అక్కడ ఆ బ్రదర్ ఆరాధన నడిపించడానికి ఎవరైనా పాస్టర్ గారు ఉన్నారా అని అడిగితే, సరే మాకు టైం లేక మేము ఒక పాస్టర్ గారికి సార్ ఇట్లా ఆరాధన నడిపించాలండి అని చెప్పాం. చెప్పినప్పుడు ఎనోషు మరి వాయిద్యాలు ఉంటాయా అని అడిగాడు పాస్టర్ గారిని. అడిగితే వాయిద్యాలు ఏమి ఉండవన్నా అంటే, ఎనోషు వాయిద్యాలు లేకపోతే ఆ పాట పాడాలన్నా పాట రాదు, ఆరాధన చేయాలన్న ఆరాధన కూడా నాకు నడవదయ్యా. అదేంటి, వాయిద్యాలు లేకపోతే ఆరాధన చేయడా, వాయిద్యాలు లేకపోతే పాట పాడడా? అదేంటండి, చాలా మంది వాయిద్యాలపై ఆరాధన స్థితిగతులు, చాలా మంది ఆరాధించేటప్పుడు వాయిద్యాలు ఉండాలి. మంచిగా వాయిద్యాలు వాయిస్తుంటేనే వాళ్ళకి పాటలు వస్తాయి. ఒకవేళ వాయిద్యాలు లేకపోతే ఆరాధన చేయరు. అటువంటి వారిని చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. అప్పుడు మేమిద్దరం చాలా బాధపడ్డాం. ఇదేంటి, అయ్యో ఎంత ఆత్మీయుడు అనుకున్నాం, వాయిద్యాలు ఉంటేనే పాట ఆరాధన చేస్తాడా, వాయిద్యాలు ఉంటేనే పాట పాడతాడా అనిపించింది. సో అత్యంత వాయిద్యాలు ఉన్నా లేకపోయినా దేవుడి యొక్క గొప్పతనాన్ని బట్టి, దేవుడిని జీవితంలో చేసిన మేళ్లను బట్టి ప్రభుని స్తుతించడమే ఆరాధన. అని నాడు చాలా మంది వాయిద్యాల మీద ఆధారపడడం కొంత బాధను అనిపిస్తూ ఉంటుంది. కనుక నేటి దినాలలో వాయిద్యాల పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. సో ఆ వాయిద్యాలు వాయిస్తున్నప్పుడు ప్రభుని స్తుతించడం, ప్రభుని ఘనపరచడం చాలా ఉన్నతమైనటువంటి అంశం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 19 నుంచి 21 వరకు చూసుకుంటే అక్కడ ఒక మాట ఉందండి. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గుచ్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గుచ్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తు యేసునందలి భయంతో ఒకరికొకరు లోబడి ఉండుడి అనే మాట మనం చూస్తాం. కనుక ఆరాధన అనేది హృదయంలో నుండి రావాలి, వాయిద్యాలను బట్టి రాకూడదు. సమస్తమును గుచ్చి దేవుని స్తుతులు మనం చెల్లించవలసిన వారమై ఉన్నాం. హృదయంలో నుంచి ప్రభువుని ఆరాధన చేయాలి, ప్రభువుని ఘనపరచవలసినటువంటి వారమై ఉన్నాం. అలాగే ఎందుకు దేవుణ్ణి ఆరాధన చేయాలి, దేవుని ఎందుకు ఆరాధన చేయాలి అని మనం చూస్తే యోహాను సువార్త 6వ అధ్యాయము 68వ వచనాన్ని చదువుదాం. యోహాను సువార్త 6:68 తీసిన వారు చదువుతారా? 6వ అధ్యాయము 68. సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదునో నీవే నిత్య జీవపు మాటలు కలవాడవు. 69 కూడా చదువు. నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పెను. ఓకే, చాలు. ఎందుకు దేవుణ్ణి మనం ఆరాధన చేయాలి అంటే ఆయన మాత్రమే నిత్య జీవము గలవాడు, నిత్యము జీవించేటువంటి దేవుడు. కనుక మనం ఆయన ఆరాధన చేయాలి. ఆరాధనకు దేవుడు మాత్రమే అర్హుడు కనుక దేవుని ఆరాధన చేయాలి. అందుకే సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళుదామయ్యా, నీవే నిత్య జీవం మాటలు గలవాడు, నిత్య జీవం ఇచ్చేవాడు, నీవే దేవుని పరిశుద్ధుడమని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని చెప్పి దేవుని యొక్క గొప్పతనాన్ని బట్టి మరి సీమోను పేతురు దేవుణ్ణి గణపరుస్తున్నట్టుగా మనము చూడగలం. అలాగే 14వ అధ్యాయము 6వ వచనంలో కూడా ఉంది. యోహాను సువార్త 14:6. 14వ అధ్యాయము. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఎందుకు దేవుని మనం ఆరాధన చేయాలి అంటే ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం కనుక ఆయన ద్వారా తప్ప మోక్షానికి ఎవరు వెళ్ళలేరు కనుక ఆయన మనం ఆరాధన చేయాలి. ఇంకా దేవుని ఎందుకు ఆరాధన చేయాలంటే ఆరాధన అనేది దేవునికి ఇంపైనదండి. ఆదికాండము 8వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే, ఆదికాండము 8వ అధ్యాయము 21వ వచనంలో ఒక మాట ఉంది. చదువుతారా తీసిన వారు?
8:21. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించెను. ఎందుకనగా నరుల హృదయ ఆలోచన వారి బాల్యం నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను. ఓకే. ఎందుకు దేవుని ఆరాధించాలంటే మొట్టమొదటిగా ఆరాధనకు దేవుడు మాత్రం అర్హుడు కనుక దేవుని ఆరాధన చేయాలి. ఇక ఆరాధన అనేది దేవునికి ఇంపైనది. మనకిక్కడ తెలుసు నోవహు ఓడల నుండి బయటకు వచ్చిన తర్వాత దేవునికి బలిపీఠము కట్టి పవిత్ర పక్షులన్నిటిని తీసి దేవునికి దహన బలి అర్పించాడు. అప్పుడు దేవుడు ఆ ఇంపైన సువాసనను ఆగ్రహానించి అక్కడ దేవుడు ఒక మాటను చెప్తున్నాడు. నేను ఇక మీదట నరులను శపించను, ఇక భూమి మీద ఇటువంటి నాశనానికి ఎప్పుడు కూడా చేయను అని దేవుడు మాట ఇచ్చినట్టుగా మనము చూడగలం. దేవునికి ఆరాధన అనేది ఎంతో ఇష్టమైనదండి, ఎంతో ఇంపైనది. అందుకే ఇక్కడ పవిత్ర పశువులు పవిత్ర పక్షులతో ప్రభుకు బలిపీఠం కట్టి నోవహు ప్రభుని ఆరాధన చేస్తే, మరి నీ ఆరాధన కూడా ప్రభుకి ఇంపైనదిగా ఉండాలి అంటే నువ్వు ఎలా ఉండాలి అంటే పవిత్రమైన మనసుతో పరిశుద్ధమైన హృదయంతో ప్రభుని ఆరాధన చేసినప్పుడు ప్రభువుకు నీ ఆరాధన కూడా ఆమోదయోగ్యంగా ఉంటుంది. ఇంకెందుకు ప్రభుని ఆరాధన చేయాలని చూస్తే ఆరాధన దేవునికి ఆహారం వంటిది అని అనుకోవచ్చండి. దేవునికి ఆరాధన ఎలాంటిది? ఆహారం వంటిది. సంఖ్యాకాండము 28వ అధ్యాయం 2వ వచనం చూస్తే సంఖ్యాకాండము 28:2 28వ అధ్యాయము నీవు ఇజ్రాయేలుకు ఇలాగ ఆజ్ఞాపించుము, నాకు సువాసన కలుగుటకై మీరు హోమరూపముగా నాకు అర్పించు ఆహారమును నియామక కాలమున నా ఎద్దకు తెచ్చుటకు జాగ్రత్త పడవలేను. చాలు. ఆరాధన అనేది దేవునికి ఆహారం వంటిదండి. సో రక్షించబడినటువంటి మనము దేవుడు మన జీవితంలో ఎన్నో మేలులు ఎన్నో ఉపకారాలు చేస్తూ అనుదినము అనుక్షణము మనను సహిస్తూ ప్రేమిస్తూ పోషిస్తూ సంరక్షిస్తూ కాపాడుతూ తన రెక్కల నీడలో భద్రపరుస్తూ కునుకక నిద్రపోక ఆయనని కాపాడుతూ ఎన్నో మేలులు దేవుడు నీకు చేస్తూ ఉన్నాడు కదా. అయితే నువ్వు దేవుని కొరకు చేయవలసింది ఏంటి అంటే ఆరాధన అనేది దేవునికి ఆహారం వంటిది. నువ్వు ఆరాధిస్తూ ఉంటే ఆయనకి ఎంత సంతోషమో, నీవు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే ఆయన ఎంత ఆనందపడతాడో, ఎంత ఆయన నిన్ను బట్టి ఎంతగా సంతోషిస్తాడో. కనుక రక్షించబడినటువంటి నీవు నేను ఆరాధనకు దేవునికి ఎక్కువ ప్రాముఖ్యతనివ్వవలసిన వారమై ఉన్నాం. ఇంకా దేవుని ఆరాధించుట అనేది నీ బాధ్యత అండి. ఏంటి బాధ్యత? దేవుడు మన రక్షించబడినటువంటి మనందరికి బాధ్యతనిచ్చాడు. ఏంటి ఆ బాధ్యత అంటే ఆరాధించడం. అందుకే ఏబు గ్రంథము 1వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే అక్కడ ఏబు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, ఏబు దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు. దేవుని చేత మేలే అనుభవిస్తామా, కీడును అనుభవించకూడదా అని చెప్పి ఒకసారి ఆ మాటను మనం చదువుదాం. ఏబు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనంలో నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. చాలు. సో ఇక్కడ ఏబు దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాడు. నిజంగా ఏబు ఉన్నటువంటి పరిస్థితిలో అక్కడ నీవో నేను ఉంటే మనం అలా ఆరాధన చేయలేం. అన్ని కోల్పోయాడు. అయితే అన్ని కోల్పోయినప్పటికీ కూడా దేవుని ఆరాధన చేస్తున్నాడు. నిన్న తల్లి గర్భం నుండి దిగంబరినే వచ్చాను, దిగంబరినే అక్కడికి వెళ్తాను, దేవుడిచ్చాడు, దేవుడే తీసుకొని పోయాడు, దేవుని నామములకి స్తుతి కలుగును గాక. చూడండి ఇక్కడ ఏబు దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాడు. మనుషులుగా దేవుడు ఏదైనా మేలు చేస్తే ఆరాధన చేస్తాం, ఆరాధన చేయడానికి ఉప్పొంగిపోతాం, సాక్ష్యాలు చెప్తాం, మన ఇంటి దగ్గర స్తుతి కుడికలు పెట్టుకుంటాం. కానీ ఇక్కడ ఏబు అన్ని కోల్పోయినప్పటికీ దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఎందుకంటే ఏబుకు తెలుసు దేవుణ్ణి ఆరాధించడం ఏబుకున్న బాధ్యత. దేవుడు అన్ని ఇచ్చినప్పుడే దేవుణ్ణి స్తుతించడం కాదండి, ఏమి లేనప్పుడు కూడా ప్రభుని స్తుతించవలసినటువంటి బాధ్యత మనకు దేవుడు ఇచ్చాడు. కనుక ప్రతి పరిస్థితిలో ప్రభుని స్తుతించడం నేర్చుకోవాలి. ప్రభుని ఘనపరచడం మన బాధ్యత ఉన్నది కనుక దేవుని ఆరాధన చేయాలి. దేవుని ఆరాధించడం దేవుడు మనకిచ్చినటువంటి ధన్యత.
దేవుని ఆరాధించటం బాధ్యత, అలాగే ధన్యత. దేవుడు ఎంతో గొప్పవాడు. ఆ గొప్ప దేవుడైనటువంటి ఆయనను మనం ఆరాధన చేయడం మన గొప్ప ధన్యత. 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనము ఒక మాట చదువుదాం. 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదాం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి ఇలా చేశాడు. నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది అని మరి ఇక్కడ దావీదు భక్తుడు ప్రభువుని ఆరాధన చేస్తున్నాడు. అయ్యా, నేను ఈ రోజు ఈ స్థితిలో ఉండడానికి నేను ఏ పాటి వాడను, ఇంతగా హెచ్చించటానికి నా స్థితి ఏ మాత్రపుది అని చెప్పి దావీదు ప్రభుని స్తుతిస్తున్నట్టుగా, ప్రభుని ఆరాధిస్తున్నట్టుగా మనము చూడగలం. దేవుణ్ణి ఆరాధించడం అనేది దేవుడు నీకు నాకు అనుగ్రహించిన ధన్యత. ఎందుకంటే ఆయన రాజులకు రాజండి, ప్రభువులకు ప్రభు అండి. ఆయన ఎవ్వరు సమీపింపరాని తేజస్సులో ఆ గొప్ప అత్యున్నత సింహాసనంపై ఆయన ఆసీనుడైన దేవుడండి. అలాగే ఆయన కోటి సూర్యుల కాంతిని మించిన తేజస్సు కలిగిన వాడు. ఆయనను ఎవ్వరు చూడలేదు, చూడనేరడు అని వాక్యం చెప్తుంది. అటువంటి గొప్ప దేవుడు సమస్తమును నోటి మాట చేత ఈ విశాల సృష్టిని కలుగచేసినటువంటి దేవుణ్ణి ఆరాధించడం ధన్యత కాక ఇంకేముందండి. ఆయన అన్నిటిపై అధికారం కలిగిన వాడు. ఆయన మాటలోని శక్తి ఉంటే మరి ఆయనలో ఎంత శక్తి ఉంది? ఆయన భూమిలోని శక్తి ఉంటే ఇంకా ఆయనలో ఎంత శక్తి ఉంది? మరి అటువంటి శక్తివంతుడైన దేవుణ్ణి ఆరాధించటం మన ధన్యత. కనుక ఆ దేవుణ్ణి ప్రతిరోజు మనం ఆరాధన చేయాలి. శక్తిమంతుడైన, పరిశుద్ధుడైన, ప్రతి పరిస్థితిలో తోడుగా ఉంటున్న దేవుని ఆరాధన చేయడం ధన్యత. కనుక ప్రభుని మనం ఆరాధన చేయాలి. ఆరాధన అనేది ఆజ్ఞను బట్టి కాక, ఏదో సేవకులు చెప్తున్నారులే అందుకే నేను ఆరాధన చేయాలి అన్నట్టు కాక, దేవుని యందలి ప్రేమను బట్టి ఆరాధన చేయవలసిన వారమే. ఆరాధన అనేది దేవుని యందలి ప్రేమను బట్టి, దేవుడు ఏమై ఉన్నాడో, నీ జీవితంలో దేవుడు ఏం చేశాడో, నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో, నీ జీవితంలో ఎన్ని మేలులు చేశాడో వాటన్నిటిని బట్టి ప్రేమతో నీవు ఆరాధన చేయాలండి. అంతే తప్ప చెప్పారు అన్నట్టుగా ఆరాధన చేయకూడదు. ఇంకా దేవుని ఎలా ఆరాధన చేయాలి అని మనం చూస్తే, దేవుని ఎలా ఆరాధన చేయాలని చూస్తే, దేవుని వ్యక్తిగతంగా ఎరిగి ఆరాధన చేయాలి. దేవుని వ్యక్తిగతంగా ఎరిగి ఆరాధన చేయాలి. దేవుడిని నీ ముందు పెట్టుకొని, నీవు దేవుని ముందు కూర్చొని, దేవుణ్ణి వ్యక్తిగతంగా నువ్వు ఎరిగి ఆరాధన చేయాలి. వ్యక్తిగతంగా దేవుని ఎరిగినప్పుడే ఆరాధిస్తావు. నువ్వు వ్యక్తిగతంగా ప్రభువుని ఎరగకపోతే ఆరాధన చేయలేవు. 2 పేతురు 1వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. 2 పేతురు 1వ అధ్యాయము 2వ వచనం తీసిన వారు చదువుతారా? తన మహిమను బట్టియు గుణాతిశయమును బట్టియు మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవభక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటిని మనకు దయచేచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభువుని యేసుని గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక. ఓకే. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 25వ వచనం ఒకటి చదువు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 25. 2వ అధ్యాయము. ఆయనను గూర్చి దావీదు ఇట్లా నేనెల్లప్పుడూ నా ప్రభు ఎదుటను చూచుచుంటిని. ఆయన నా కుడి పార్శ్వముననున్నాడు కనుక నేను కదల్చబడను. ఓకే. ఇక్కడ మీరు దేవుని అనుభవపూర్వకంగా ఆరాధన చేస్తున్నారండి. పేతురు భక్తుడు అనుభవపూర్వకంగా ప్రభుని స్తుతిస్తున్నాడు. దావీదు భక్తుడు కూడా అనుభవపూర్వకంగా నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. దేవుని ఆరాధించేటప్పుడు వ్యక్తిగతంగా దావీదు స్తుతించినట్లుగా, పేతురు ప్రభుని ఆరాధించినట్టుగా ప్రభువుని వ్యక్తిగతంగా ఎరిగి ఆరాధన చేయాలి. ఇంకా ఆరాధన అనేది ఎలా చేయాలి అంటే ఆధారాలతో చేయాలి. ఆధారాలతో ప్రభు నీ జీవితంలో ఎన్ని మేలులు చేశాడో వాటన్నిటిని బట్టి, ప్రభువా ఇదిగో ఫలాని స్థితిలో నేను వేదనలో దుఃఖంలో ఉండగా నీ వాక్యం ద్వారా నన్ను ఆదరించావు, ఫలానా అవసరతలో నేను ఉండగా ప్రభువా నీవు నాకు సహాయం చేస్తూ వచ్చావు, నేను అనారోగ్యంతో బాధపడుతూ ఉండగా నన్ను స్వస్థపరుస్తూ వచ్చావు,
నా కుటుంబాన్ని ఒకప్పుడు భయంకరమైన స్థితిలో నెమ్మది లేకుండా ఉన్నప్పుడు నా కుటుంబాన్ని మార్చావు. దేవుడు నీ జీవితంలో ఏం చేశాడు? వాటన్నిటిని ఆధారాలతో నువ్వు ఆరాధన చేయాలి. ఆధారాలతో. ఇంకా దేవుని ఎలా ఆరాధన చేయాలి అంటే ఆనందంతో చేయాలండి ఆరాధన. ఆరాధన అనేది ఎలా చేయాలి? ఆనందంతో. కొన్ని ప్లేసెస్‌కి వెళ్తున్నప్పుడు చాలా ఆనందంగా వెళ్తాం. పెళ్ళిళ్ళకి వెళ్తున్నప్పుడు, ఫంక్షన్స్‌కి వెళ్తున్నప్పుడు, మనకిష్టమైన వారి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆనందంతో వెళ్తాం. సో, దేవుని దగ్గరకు ఆరాధించడానికి వెళ్ళేటప్పుడు కూడా ఆనందంతో వెళ్ళాలి. ఈరోజు పరిశుద్ధ దినం ఆదివారం. ఆదివారం ఆ దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు ఆనందంతో వెళ్ళాలి. కానీ చాలామంది ఆరాధనలకు ఎప్పుడు వెళ్తారు అంటే పాటలయిపోయాక కొంతమంది, ఆరాధన మెసేజ్ అయిపోయి ఆరాధన చేస్తున్నప్పుడు కొంతమంది, మరి కొంతమంది రెండవ మెసేజ్ చెప్తున్నప్పుడు కొంతమంది, చివరిలో విచారకరంగా కానుకలేసేటప్పుడు కూడా కొంతమంది చర్చికెళ్తారండి. నిజంగా రక్షించబడినటువంటి విశ్వాసిగా ప్రభు చేత మేలులు పొందుతున్న నీవు ఆరాధనకు ముందుగానే వెళ్ళాలి. ఆనందంతో వెళ్ళాలి. ఎప్పుడు ఆదివారం వస్తుంది. అందుకే దావీదు భక్తుడు ఎప్పుడు తెల్లవారుతుందా? ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్ళి నేను దేవుణ్ణి ఆరాధన చేయాలని ఎదురు చూస్తూ వచ్చాడట. ప్రభువుని ఆరాధించే మనము ఆనందముతో సమయానికి ముందుగానే వెళ్ళి ఆరాధన చేయాలి. సమయానికి వెళ్ళినప్పుడే దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. సమయానికి వెళ్ళకపోతే ఆశీర్వాదాన్ని కోల్పోతాం. ఇంకా దేవుని ఎలా ఆరాధన చేయాలంటే అర్పణలతో ఆరాధన చేయాలి. సో, దేవుడు నీ జీవితంలో ఎన్నో చేశాడు. వాటిని బట్టి ప్రభు నా జీవితం నీ మేలు చేశాడు అని సంఘం ఎదుట సాక్ష్యం ఇస్తూ నీ అర్పణలను ప్రభువుకు చెల్లిస్తూ ఆరాధన చేయాలి. దేవుని ఇంకెలా ఆరాధన చేయాలి అంటే అతిశయముతో ఆరాధన చేయాలి. ఎందుకంటే మనం నమ్ముకున్న దేవుడు సామాన్యుడు కాదు. ఒక రాజకీయ నాయకుడో లేకపోతే ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీ తెలిస్తే పలానా ఎమ్మెల్యే తెలుసా అండి, పలానా ఎంపీ తెలుసా, వాళ్ళు ఎవరో కాదండి మా బంధువులని అతిశయంతో చెప్తావే. మరి నీవు నేను సేవించే దేవుడు ఆయన ఈ విశాల సృష్టికి అధిపతి కదా. ఆయన సర్వశక్తిమంతుడు, ఎల్షడాయ్. ఆయన గొప్పవాడు. ఆయనకు సాటి అయిన వారు, ఆయనతో సరిపోల్చగలిగిన వారు ఎవరు లేరు. మరి అటువంటి గొప్ప దేవుణ్ణి నీ దేవునిగా నా దేవునిగా కలిగి ఉన్నాం కదా. మరి అటువంటి దేవుణ్ణి మనం ఎలా ఆరాధన చేయాలంటే అతిశయంతో, ప్రభువా నిజంగా ఈ రోజున నేను ఈ స్థితిని కలిగి ఉన్నా అంటే కారణం నువ్వే. గొప్ప దేవుడు నిన్ను నా దేవునిగా కలిగి ఉండే గొప్ప భాగ్యం నాకు ఇచ్చావు. నేను నిన్ను అతిశయంతో ఆరాధిస్తున్నానని చెప్పి ఆ గొప్ప దేవుణ్ణి వర్ణిస్తూ ఆయన గొప్పతనాన్ని బట్టి ఆయన పూజిస్తూ అతిశయంతో ఆరాధన చేయాలి. ఇంకా ఎలా ఆరాధన చేయాలి అని చూస్తే యోహాను సువార్త 4వ అధ్యాయంలో 24వ వచనంలో ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి. ఆరాధన చేసేటప్పుడు పై పెదవులతో కాకుండా, చాలా మంది ఆరాధన దేవునికి ఇంపైన సువాసనగా ఉండట్లేదండి. ఎలా ఉంటుందంటే కంపుగా ఉంటుంది. అంటే దేవుడు వాళ్ళు ఆరాధన చేయడం స్టార్ట్ చేయడంతోనే ఆయన చెవులు మూసుకుంటాడు, ముక్కు మూసుకుంటాడు. కారణం ఏంటంటే హృదయంలో దేవునికి ఇష్టం లేని ఎన్ని పెట్టుకొని ఆరాధన చేస్తే దేవుడు వింటాడా? ఆరాధన చేసేటప్పుడు పవిత్రమైన హృదయంతో పరిశుద్ధ ప్రవర్తన కలిగి ఆత్మతోను సత్యముతోను ప్రభుని ఆరాధన చేస్తే నీ ఆరాధన ప్రభుకి ఇంపైనది. ఇంకా ఆరాధన ఎలా చేయాలి అంటే క్రమంగా మర్యాదగా ఆరాధన చేయాలండి. ఆరాధన చేసేటప్పుడు చాలా మంది కళ్ళు తెరుస్తారు. మరి కొంతమంది పక్కన ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. మరి కొంతమంది బయటికి లేచి వెళ్ళిపోతుంటారు. ఏమో దేవుని సన్నిధి అంటే ఆషామాషాలు. చర్చికి వెళ్ళిన తర్వాత దేవుని మందిరంలో కూర్చున్న తర్వాత దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు నీ ముందున్నప్పుడు ఎంత భక్తితో కూర్చోవాలి, ఎంత వినయంతో ఎంత వినమ్రతతో కూర్చొని దేవుని ఆరాధన చేయాలి. సో క్రమంగా మర్యాదగా ప్రభుని ఆరాధన చేయాలి. ప్రభు నామని ఘనపరచాలి. ప్రభుని నువ్వు కీర్తించవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుని వాక్యమందు దేవుని ఎలా ఆరాధించాలో వ్రాయబడింది కానీ ఏ విధంగా ఆరాధించాలో తెలియబడలేదు. దేవుని వాక్యమునందు దేవుని ఎలా ఆరాధించాలో వ్రాయబడింది, ఏ విధంగా ఆరాధించాలో తెలియచేయబడలేదన్నమాట. సో అయితే దేవుని ఆరాధించే మనము ఎలా ఆరాధించాలంటే క్రమంగా మర్యాదగా ఆరాధన చేయాలి. దాని యొక్క రెఫరెన్స్ 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 40వ వచనంలో ఉంటుంది. నేను ఎక్కువ టైం లేదు కనుక కొన్ని రెఫరెన్స్ చెప్పట్లేదు. క్రమంగాను మర్యాదగాను ప్రభుని ఆరాధన చేయాలి. ఆరాధన అనేది దైవ సంబంధమైనది. మరొకసారి రెఫరెన్స్ చెప్పండి సిస్టర్. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 40వ వచనం. 1 కొరింథీ పత్రిక 14:40. ఓకే. ఆరాధన అనున్నది దైవ సంబంధమైనది కావునది
స్వయం తృప్తితో కాక సంతృప్తి కలిగి దేవుడు ఇష్టపడేదిగా, దేవుడు తృప్తి పడేదిగా మనం ఆరాధన చేయాలి. స్వయం తృప్తితో కాక సంతృప్తితో దేవుడు ఇష్టపడేదిగా, దేవుడు తృప్తి పడేదిగా ఉండేటట్టుగా ఆరాధన చేయాలి. ఆరాధనలో నీవు దేవుడు మాత్రమే ఉండడం మంచిది. దేవుడు ఉండాలి నీ ముందు. దేవుని గొప్పతనాన్ని బట్టి దేవుని స్తుతించాలి. సెకండ్, దేవుడు నీ జీవితంలో ఏం చేశాడో వాటిని బట్టి ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. దేవుడు ఉండాలి. దేవుడి గొప్పతనాన్ని బట్టి దేవుని ఆరాధిస్తూ నీ జీవితంలో ఏం చేశాడో వాటిని బట్టి ప్రభుని స్తుతించాలి. చాలా మందికి ఆరాధన చేయడం రాదండి. ఆరాధన అంటే ప్రార్థనలు చేస్తుంటారు, ప్రభుని అడుగుతుంటారు. ప్రతిరోజు ప్రభుని అడుగుతున్నారు కదా, కాసేపు ప్రభుని ఆరాధన చేయమంటే ఆరాధన అంటే ప్రార్థన. ఆరాధనకు ప్రార్థనకు ఉన్న వ్యత్యాసము ఈనాడు చాలా మంది తెలియకపోవడం విచారకరమైన విషయం. ఆరాధనలో దేవుడేమై ఉన్నాడో, నీ జీవితంలో దేవుడు ఏం చేశాడో వాటిని బట్టి ప్రభుని నువ్వు స్తుతించడం, ఆరాధించడం మంచిది. ఆరాధన అనేది ఉద్రేకంతో కాక ఉత్సాహంతో ప్రాణాత్మ దేహములను ప్రభు సన్నిధిలో కుమ్మరిస్తూ ఆరాధన చేయాలి. ఉద్రేకంతో కాదండి. ఒకళ్ళు ఏడుస్తుంటే చూసి వాళ్ళు ఏడ్చి ఆరాధన చేశారు కదా, నేను కూడా ఏడవాలేమో, లేకపోతే ఒకరిని చూసి ఒకరు ఆరాధన చేయడం కాదు. ఆరాధన అనేది ఉద్రేకంతో కాకుండా ఉత్సాహముతో ప్రభువును మనసారా, హృదయమార, ప్రాణాత్మ దేహములను ఆయన సన్నిధిలో కుమ్మరిస్తూ ఆరాధన చేయాలి. ఇంకా ఆరాధన చేసేటప్పుడు సమయాన్ని ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకొని చేయాలి. ఆరాధన చేయమంటే కొంతమంది గంటలు లేకపోతే ఆ టైం ఎక్కువ పెట్టి చేస్తున్నప్పుడు మిగతా వారికి ఎప్పుడు చేస్తారు ఆరాధన? అందరికి అవకాశం ఇవ్వాలి కదా. సో నువ్వు ఆరాధన ఎక్కువ టైం చేయాలనుకున్నప్పుడు ఇంట్లో కూర్చొని చేయ ఎక్కువ టైం. నువ్వు సంఘంలోకి వెళ్ళినప్పుడు కొంత సమయంలోనే క్లుప్తంగా అక్కడ వాక్యాన్ని విన్నావు, ఆరాధన వాక్యాన్ని విన్న వాక్యాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించు, దేవుణ్ణి ఆరాధన చేయి. సమయాన్ని ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకొని చేయాలి. నీవే పావు గంట చేస్తే మరి మిగిలిన విశ్వాసులు అందరూ ఎప్పుడు చేస్తారు? టైం ఉండదు కదా. కాబట్టి సమయాన్ని ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకొని ఆరాధన చేయాలి. ఇంకా ఆరాధన చేసేటప్పుడు క్లుప్తంగా బిగ్గరగా చేయాలండి. కొంతమంది తగాదులు ఆడమంటే ఇక పైట చెంగు నడుము దోపుకొని ఎంత పెద్దగా తగాదులు ఆడతారు. చర్చిలో ఆరాధన చేయండి అమ్మంటే స్వరం రాదు. ఏం మా చిన్నగా ఆరాధన చేస్తాం. భయం. ఎందుకు భయం? మంచి పని చేయడానికి ధైర్యంతో చేయాలి, చెడు పని చేయడానికి తగాదులు ఆడడానికి ఏం భయపడాలి. కానీ ఈనాడు చాలా మంది భయపడవలసిన దానికి ఏం ధైర్యాన్ని చూపిస్తున్నారు, ధైర్యాన్ని చూపించాల్సిన విషయాలకేమో భయపడుతున్నారు. ఆరాధన చేసేటప్పుడు బిగ్గరగా అందరికి వినబడేటట్లుగా, మిగిలిన వారు కూడా నీతో పాటు కలిసి ఏకీభవించేటట్లుగా నువ్వు ఆరాధన చేయడం మంచిది. ఆరాధనలో ఆలస్యము, హడావుడి ఆమోదమైనవి కాదు. ఆరాధన చేసేటప్పుడు ఆరాధనలో ఆలస్యాలు ఉండకూడదండి. ఆరాధనకు వెళ్తున్నప్పుడు శనివారమే మన పనులన్నీ సిద్ధం చేసుకోవాలి. ఆదివారం ఉంది కదా, చాలా మంది రోజు డ్యూటీలకు వెళ్తున్నప్పుడేమో ఉదయాన్నే ఎర్లీగా పని చేసేసుకుని వెళ్ళిపోతారు. ఆదివారం అంటే నిర్లక్ష్యం. ఈరోజు ఆదివారమేగా, సెలవేగా, చర్చికి ఏ టైంలో పోయిన పాస్టర్ గారు ఏమంటారులే, ఏదన్నా అంటే ఈ చర్చి కాదు ఇంకొక చర్చి. చాలా విచారకరం కదండి. మిగతా రోజేమో డ్యూటీస్లో ఏమో సార్ అరుస్తారేమో, లేకపోతే టయానికి వెళ్ళకపోతే బాగోదని హడావుడిగా నీ పనులు చేసుకుని వెళ్ళిపోతావే. మరి జీవము గల దేవుడు నేను సృష్టించిన సృష్టికర్త, నీ కొరకు ప్రాణం ఇచ్చిన ఆయన, నీ కొరకు దినమేలా చేతులు చాచి ఎదురు చూస్తున్న ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆలస్యమా? స్లోనా? నెమ్మదిగా వెళ్తావా? 8-9 గంటల వరకు పడుకొని అప్పుడు లేచి నిదానంగా తిని ఇక చర్చిలోకి పోయి కూర్చొని నీకు ఆరాధన చేసేది ఉండదు. నిద్ర. కడుపు నిండా తింటే కంటి నిండా నిద్ర రాకేమొస్తుందండి? ఆరాధనలో ఆలస్యము ఉండకూడదు. చాలా మంది హడావుడి, ఇక అప్పుడు లేచి హడావుడి చేస్తారు. పదండి అని అప్పుడు కోపం చూపిస్తారు పిల్లల మీద. ఆరాధన నిజంగా దేవుని ప్రేమించే వ్యక్తిగా ఉంటే నీ పనులన్నీ శనివారం సిద్ధం చేసుకొని ఆరాధనను నువ్వు ఘనంగా ఆచరించాలి. ఆదివారం నీకు దేవుని వాక్యంలో ఉంది, విశ్రాంతి దినమును ఎవరైతే ఘనముగా ఆచరిస్తారో వారిని నేను దేశం యొక్క ఉన్నత స్థలముల మీద ఎక్కిస్తానంటాడు దేవుడు. పరిశుద్ధ దినమును నువ్వు ఘనముగా ఆచరించాలి.
రక్షించబడిన నీవు నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవునికి ఉత్సాహంతో సమయానికి ముందుగానే ఆసక్తితో ప్రభు సన్నిధికి వెళ్ళడం అలవాటు చేసుకోవాలి. లేటుగా లేచి లేటుగా వెళ్తే ప్రభు నిన్ను బట్టి ఆనందపడతాడా? నువ్వు చేసే ఆరాధన ఆయనకి ఆమోదయోగ్యంగా ఉంటుందా? కనుక ఆరాధనలో ఆలస్యం ఉండకూడదు, హడావుడి ఉండకూడదు. అవి ఆమోదమైనవి కావు. ఆరాధనలో చిన్నపిల్లలను నియంత్రించాలి. సో కొంతమందికి యాప్ లో జాయిన్ అయినటువంటి వారికి మీకు పిల్లలు ఉంటే వారికి ముందుగానే చెప్పాలి, నాన్న చర్చికి వెళ్తున్నాము, చర్చిలో అల్లరి చేయకూడదు, చర్చిలో అల్లరి చేయకూడదు. దేవుని సన్నిధి, జీవము గల దేవుని సన్నిధికి వెళ్తున్నాము, అల్లరి చేయకూడదు నాన్నని నీ పిల్లలను నీ పక్కనే కూర్చోబెట్టుకొని నీ పిల్లల ద్వారా అక్కడ పాస్టర్ గారు చెప్తున్న మెసేజ్కి ఆటంకం కలగకూడదు. మిగతా వారికి అభ్యంతర కారణంగా నీవు కానీ నీ పిల్లలు కానీ ఉండకూడదు. చిన్నపిల్లలను నియంత్రించాలి. నిషేధించడం కాదండి, బయటికి ఉంటారు, మీరు బయట ఉండండి, మేము లోపల ఉంటామని కాదు. వాళ్ళు ఎప్పుడు అలా బయటనే ఉంటారు. అలా కాదు, నీ పిల్లలను నీతో పాటు తీసుకొని వెళ్ళాలి. వాళ్ళకి నువ్వు చిన్ననాటి నుండే దేవుడు అంటే ఏంటో, దేవుని శక్తి ఏంటో, దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో నేర్పించాలి. నీ పక్కనే కూర్చోబెట్టుకొని ఆరాధన చేస్తున్నారు నాన్న, అల్లరి చేయకూడదు, జాగ్రత్తగా కూర్చోవాలి, నాతో పాటు మౌనంగా ఉండాలి అని నీ పిల్లలకు పదే పదే నువ్వు చెప్తున్నప్పుడు వాటిని నీ పిల్లలు కూడా అలవాటు చేసుకుంటారు. చాలా మంది చర్చిస్ లో పిల్లల వల్ల ఎంత డిస్టర్బ్ అవుతుంటుందో. కొన్నిసార్లు ఆరాధన వాక్యం చెప్తున్నప్పుడు కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని అలా వదిలిపెట్టి వీళ్ళేం వింటా ఉంటారు. వాళ్ళు కొంతమంది వినకుండా ఆటంకం అవుతారు. అప్పుడు బలిపీఠం మీద నిలబడినటువంటి పాస్టర్స్ కి ఎంత ఇబ్బందిగా ఉంటుందో. వాళ్ళు చెప్తున్నటువంటి ఆ వాక్యాన్ని, అంశాలు వారికి చెప్తున్నప్పుడు వాక్యం మీద ఉన్న దృష్టి పక్కకు వెళ్ళిపోతుంటది. మనము పరిచర్యకు, దేవుని పనికి ఎప్పుడు కూడా నీవు గాని నీ పిల్లలు గాని ఆటంకంగా ఉండకూడదండి, ఆటంకంగా ఉండకూడదు. కనుక ఆరాధనలో ఆలస్యము, హడావుడు ఆమోదమైనవి కావు. చిన్నపిల్లలను నియంత్రించాలి, వారిని నిషేధించడం కాదు, కానీ వారికి చిన్ననాటి నుండే దేవుని విషయాలు నేర్పిస్తూ దేవునిలో వారిని పెంచవలసిన వ్యక్తివై ఉన్నావు. విశ్వాసి ప్రతిరోజు వ్యక్తిగతంగా ప్రతి ఆదివారము సంఘముతో కలిసి ఆరాధన చేయాలి. ఎప్పటి వరకు ఆరాధన చేయాలి అని చూస్తే మరణించేంత వరకు ఆరాధన చేయాలి. ఇది రోజు చేయవలసిన పని, రోజు చేయవలసినటువంటి ప్రక్రియ. సంఘం ఎత్తబడేంత వరకు ఆరాధన చేయాలి. ఇంత గొప్ప రక్షణ దయచేసిన దేవుని ఆరాధన చేయాలి. ఈ రక్షణ నీకు నాకు ఉచితంగా అనుగ్రహించబడింది, కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఈ రక్షణ కొరకు ఎంత త్యాగం చేశారు. ఆయన నీ కొరకు నా కొరకు ఆ గొప్ప పరలోక పట్టణాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. మానవునిగా, మనిషిగా 33.5 సంవత్సరాలు భూమి మీద బ్రతికాడు. ఎన్నో శ్రమలను, ఎన్నో నిందలను, ఎన్నో అవమానాలను భరించి మన కొరకు కలువరి శిలువలో 39 కొరడా దెబ్బలు కొట్టించుకొని వీపు అంత నాగల చాల వల్ల దున్నబడిందండి ఆయన వీపి. ఆయన తలపైన ముండ్ల కిరీటం పెట్టబడింది. ఆయన చేతిలో చీలలు, కాళ్ళలో మేకులు కొట్టబడుతూ వచ్చాయి. ఈ రక్షణను ఆయన నీకు నాకు ఉచితంగా ఇచ్చాడు, కానీ దీని వెనక ఆయన ప్రేమ, ఆయన త్యాగం ఎంత గొప్పగా ఉన్నాయో. యేసుక్రీస్తు ప్రభువారు మౌనమైపోయాడు నీ కొరకు. ఆ మోయలేని 150 నుండి 180 కేజీల బరువున్న ఆ సిలువను ఆయన మోసాడండి. ఎంతగా నలగొట్టబడిందో ఆయన శరీరం. చూడనలని వానిగా నీ కొరకు నా కొరకు మారిపోయాడు ఆయన. నీ కొరకు నా కొరకు ఆ దేవాది దేవుడు ఎంతగా ఆయన నలగొట్టబడుతూ వచ్చాడు. స్వరూపమైనను సొగసైనను లేనివాడిగా మారిపోయాడు. చూడనలని వాడైపోయాడు. మండుటెండలో మాడిపోయాడు. అన్ని ఉన్న ఆయన ఏమి లేని వాడిగా నీ కొరకు నా కొరకు అంతగా తగ్గించుకొని తన ప్రాణాన్ని నీ కొరకు మన కొరకు అప్పగించినప్పుడు ఆయన మనల్ని రక్షించుట కొరకు ఇంత త్యాగం చేశాడు. ఆయన యొక్క వస్త్రము అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి సైనికులు చీట్లు వేసుకున్నారు. అంతగా నీ కొరకు త్యాగం చేశాడు దేవుడు. దాహం అంటూ తన ప్రాణాన్ని విడిచాడు. ఆయన మన పాపం నిమిత్తము చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి గొప్ప రక్షణను మనకు అనుగ్రహించాడు. ఈ రక్షణను దయచేసిన దేవుణ్ణి ఆరాధించకుండా ఎలా ఉండగలం?
మన ఫ్రెండ్స్, మన ఇరుగు పొరుగు వారు ఒక వస్తువు మనకిస్తే పెన్ అవసరమో, పెన్సిల్ అవసరమో, లేకపోతే ఏదైనా వస్తువు అవసరమైతే ఇచ్చిన తర్వాత వాళ్ళకి థాంక్స్ అని చెప్తాం గదా! మరి నిన్ను నన్ను సృజించిన సృష్టికర్త నీకు నాకు ఈ జీవితాన్నిచ్చాడు. తల్లిదండ్రులనిచ్చాడు. ఇంకా ఆయన భూమి మీద నువ్వు ఉండడానికి నీకు అవసరమైన గాలినిచ్చాడు, నీటినిచ్చాడు, వాతావరణం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు. సో, నువ్వు బయటికి వెళ్లి ఈ రోజున మనం తాగే మంచి నీళ్ళు, ఒక లీటర్ నీళ్ళు కొనాలి అంటే సిటీస్‌లో అయితే రూ. 40, రూ. 50 ఉంది. పల్లెటూరులో అయితే తక్కువే అనుకోండి. ఒక ల ఒక కొన్ని లీటర్ల నీళ్ళు కొనాలంటే ఎంత రేటుంది. మరి దేవుడే ఆయన పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు మనం వాడిన నీటన్నిటికి అమౌంట్ కట్టమంటే కట్టగలమా? ఒక గంట ఆక్సిజన్ పెట్టాలి అంటే హాస్పిటల్‌లో ఎన్నో వేలు అడుగుతారు. మరి దేవుడు పుట్టిన దగ్గర నుండి మనకి పీల్చుకోవడానికి ఎంత స్వచ్ఛమైన గాలినిస్తున్నాడో, ఆ గాలంతటికి మనం అమౌంట్ పే చేయగలమా? సో, దేవుడు మనకు ఎన్ని ఉచితంగా ఇస్తున్నాడండి. ఈ జీవితాన్ని ఇచ్చాడు ఉచితంగా. ఆయుష్ ఇస్తున్నాడు. ఆయుష్. దేవుడే ఆయుష్ ఇవ్వకపోతే ఈ రోజున మనం ఇలా ఉండేవారం కాదు. ఆరోగ్యం ఇస్తున్నాడు. ఆరోగ్యం లేక ఎంతమంది హాస్పిటల్స్‌లో మూలుగుతున్నారండి. ఎంతమంది డబ్బులు పోసి డాక్టర్ మా బంధువులు లేకపోతే మా ఫ్యామిలీలో ఉన్న వ్యక్తి, ఈ వ్యక్తి మాకెంతో ముఖ్యం బ్రతికించండి. ఎంత డబ్బైనా పర్వాలేదని డాక్టర్ల కాళ్ళ మీద పడేవాళ్ళు ఎంతమందున్నారు ఈనాడు సమాజంలో. సో, ఈ రోజున నిన్ను నన్ను ఆరోగ్యవంతులుగా ఉంచాడు ప్రభు అంటే ప్రభువుని స్తుతించడానికే. ప్రభువు నీకు అనుగ్రహించిన సమస్తాన్ని బట్టి, ఇచ్చిన ఆయుష్‌ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, నీకిచ్చిన తల్లిదండ్రులను బట్టి, నీకిచ్చిన సంఘ సేవకులను బట్టి, నీకిచ్చిన ఫ్యామిలీ మెంబర్స్‌ని బట్టి ప్రభువుని ఆరాధన చేయాలి. ప్రభు నీ జీవితంలో ఎన్ని మేలులు చేశాడు. ఎన్ని ఉపకారాలు చేస్తూ ఉన్నాడు. నీకిచ్చిన ఉద్యోగాన్ని బట్టి, ఉద్యోగాలు లేక బాధపడేవాళ్ళు ఎంతమంది, ఎన్ని ప్రయత్నాలు చేసి ప్రయత్నాలన్నీ విఫలమైపోయి, ఇక నాకు ఉద్యోగం రాదని నిరాశతో లోకంలో ఎంతోమంది ఉంటే, దేవుడు ఒక చక్కని ఉద్యోగాన్ని నీకివ్వలేదా? నీ కుటుంబంలో దేవుడు ఎన్ని మేలులు చేస్తూ వస్తున్నాడు కదా! ఎన్ని ఉపకారములు చేస్తూ వస్తున్నాడు కదా! మరి వాటన్నిటిని బట్టి ఇంత గొప్ప రక్షణ దయచేసిన దేవుడు, ఇన్ని మేలులు చేసిన దేవుణ్ణి ఆరాధించడం నీ బాధ్యత, నా బాధ్యత. కనుక ఆరాధన అనేది ఆత్మతో, సత్యంతో, క్రమముగా, మర్యాదగా చేయాలి. ఆరాధనకు వెళ్ళేటప్పుడు మన దగ్గర ఈ రోజుల్లో ఫోన్స్ ఉన్నాయి. ఫోన్స్ అందరూ కూడా స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. లేదా సైలెంట్‌లో పెట్టుకోవాలి. చర్చికి వెళ్ళిన తర్వాత ఫోన్‌కి అవకాశం ఇవ్వద్దండి. నువ్వు ఫోన్ చూస్తున్నావంటే దేవుని కంటే నువ్వు ఫోన్ ఎక్కువ ప్రేమిస్తున్నట్టు లెక్క. ఆరాధనలో సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టి సైలెంట్‌లో పెట్టుకోవాలి. ఇంకా ఆరాధన చేసేటప్పుడు ఆరాధనలో చాలామంది చివర్లో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి అంటారు. ఆరాధనలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి అనే పదం రాకూడదు. దేవుడు ఏమై ఉన్నాడో దేవుడిని స్తుతిస్తూ, నీ జీవితంలో దేవుడు చేసిన మేలులను బట్టి ఆయన ఘనపరుస్తూ, చివరిలో ఈ స్తుతి ఆరాధన యేసుక్రీస్తు నామములో సమర్పిస్తున్నాము తండ్రి అనాలి. ఎందుకంటే అడిగేది ప్రార్థన, సమర్పించేది ఆరాధన. ఏమి అవసరమో అవి దేవుని దగ్గర నుంచి అడగడం ప్రార్థన. నీవు దేవునికి ఇచ్చేది ఆరాధన, సమర్పించేది ఆరాధన. అందుకే ఆరాధనలో చివర్లో ఈ స్తుతి ఆరాధన యేసుక్రీస్తు నామమున నీకే సమర్పిస్తున్నాము తండ్రి అనాలి. ఆరాధన అనేది ప్రతిరోజు వ్యక్తిగతంగా ప్రతి ఆదివారం సంఘంతో కూడా కలిసి ఆరాధన చేయాలి. ఇంకా ఏది ఆరాధన కాదు అని మనం చూస్తే గట్టిగా అరుస్తుంటారు కొన్ని చర్చిస్‌లో. ఈ రోజున చాలా చర్చిస్ కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆ చుట్టుపక్కల వాళ్ళు చర్చిస్ ప్లేస్ ఇవ్వడానికి ఇష్టపడట్లా. ఎందుకంటే చర్చి పెడితే గోలండి, అల్లరండి, కేకలు పెడుతుంటారు. గట్టిగా అరవడం ఆరాధన కాదండి. గట్టిగా చప్పట్లు కొట్టడం ఆరాధన కాదు. గంతులు వేయడం ఆరాధన కాదు. గట్టిగా గంతులు వేయడం ఆరాధన కాదు. ఆరాధన చేసేటప్పుడు క్రమమైన పద్ధతిలో దేవుని ఆరాధన చేయాలి. దేవునికి మహిమకరంగా మనం ఉండాలి. క్రమముగా ఆరాధన చేయాలి. గట్టిగా అరుస్తూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. కానీ అది ఇతరులకు, అన్యజనులకు ఇబ్బందికరంగా ఉండే విధంగా ఉండకూడదు. కొంతమంది ఆరాధన చేస్తున్నప్పుడు వారి బట్టలు కూడా పైన ఉండవండి, ఎట్టిపోతాయో తెలియదు.
గంతులు వేస్తుంటారు. గంతులు వేయకూడదా? వేయొచ్చు. నాట్యం ఆడుతూ స్తుతించొచ్చు. కానీ మరీ ఎక్కువగా అంత ఎక్కువ చేయకూడదు. గంతులు వేస్తూ కొన్ని కొన్ని ప్లేసెస్‌కెళ్ళినప్పుడు కొంతమందిని చూస్తుంటాం. మమ్మల్ని కొంతమంది స్టూడెంట్స్ వచ్చి అడుగుతారు. ఆంటీ వాళ్ళు ఆరాధన చేస్తున్నప్పుడు ఏంటి ఆంటీ వాళ్ళ మీద ఉన్నటువంటి వాళ్ళేసుకున్న శారీ ఎటు పోతుందో వాళ్ళకి అర్థం కావట్ల. అది ఆరాధనండి? ఆరాధన చేసేటప్పుడు పరలోకంలో దేవదూతలు ఏం చేశారు? 2 రెక్కలతో తమ కాళ్ళను కప్పుకున్నారు. 2 రెక్కలతో కళ్ళును కప్పుకొని వారి యొక్క దేహమును మరుగు చేసుకొని ప్రభు గొప్పతనాన్ని చూసి ఆరాధన చేస్తున్నారు. గట్టి గట్టిగా కేకలేస్తూ, చప్పట్లు కొడుతూ, గంతులు వేస్తూ ఏం చేస్తున్నామో అర్థం కాకుండా ఉంటే అది ప్రభుకు ఆమోదయోగ్యంగా ఉండదు. కనుక ఆరాధన చేసేటప్పుడు క్రమమైన పద్ధతిలో ప్రభువుని మనం ఆరాధన చేయాలి. కనుక మన జీవితంలో, నీ జీవితంలో దేవుడు చేస్తూ వస్తున్న ప్రతి మేలులను బట్టి, ప్రతి ఉపకారములను బట్టి ఆయన నామాన్ని స్తుతించవలసిన వారమే, ఘనపరచవలసిన వారమే ఉన్నాం. ఆరాధన గురించి ఇప్పటివరకు మనం వింటూ వచ్చాం. ఆరాధించటం అనేది చాలా ఉత్కంఠమైనది. దానిని నికృష్టమైనదిగా చేయకూడదు. ఆరాధించటం అనేది చాలా ఉన్నతమైనదండి. అది ఉన్నతమైనది. దానిని నికృష్టమైనదిగా చేయకూడదు. రక్షించబడినటువంటి నీవు నేను దేవుణ్ణి ఉల్లాసముతో, ఉత్సాహముతో ప్రభు చేసిన ప్రతి మేలులను బట్టి మనసారా, హృదయమారా ప్రభుని స్తుతించడమే, ప్రభుని ఘనపరచటమే ఆరాధన. ఆరాధన చివరిలో అడుగుతున్నాము తండ్రి అనే పదం వాడకుండా ఈ స్తుతి ఆరాధన నీకే సమర్పిస్తున్నాము తండ్రి అనే పదాన్ని మనం వాడవలసిన వారమై ఉన్నాం. ఎప్పటి వరకు ప్రభుని ఆరాధించాలి అంటే ప్రతిరోజు వ్యక్తిగతంగా ఆరాధన చేయాలి. ప్రతి ఆదివారం సంఘంతో కూడా కలిసి ఆరాధన చేయాలి. ఈ లోకాన్ని విడిచేంత వరకు నువ్వు ఆరాధన చేస్తూనే ఉండాలి. లేదా సంఘం ఎత్తబడేంత వరకు ఆరాధన చేస్తూనే ఉండాలి. ఇంత గొప్ప రక్షణ దయచేసిన దేవుణ్ణి ప్రతిరోజు ఆరాధన చేయాలి. ఎంతగా ఆరాధించిన ఆయన రుణాన్ని తీర్చలేదు. అందుకే దేవుని వాక్యంలో ఈ మాట ఉంది, వారి ప్రాణ విమోచన ధనం బహు గొప్పది, అది తీరక, అది ఎన్నటికి తీరక అట్లా ఉండవలసినదే. దేవుడు చేసిన మేలులను బట్టి ఎంతగా స్తుతించిన ఆయన రుణాన్ని మనం తీర్చలేం. ఆయనను ఎంతగా హెచ్చించిన, ఆయన ఎంతగా పొగడినా ఆయన రుణాన్ని తీర్చలేం. కనుక బ్రతికినంత కాలము దేవుడిచ్చిన ఈ రక్షణను బట్టి ఉత్సాహముతో, ఉల్లాసముతో, ఆనందముతో అతిశయిస్తూ ప్రభుని ఆరాధన చేస్తూ ప్రభు నామముకు మహిమకరంగా జీవిద్దాం. విన్నటువంటి ఈ మాటలను దేవుడు మన అందరి హృదయాల్లో స్థిరపరచును గాక. విన్న వాక్యాన్ని బట్టి ఎవరైనా ఒకరు ప్రభుని ఆరాధన చేసినట్లయితే చివరిగా బ్రదర్ వాళ్ళు మిగతా విషయాలు చూస్తారు. విన్న వాక్యాన్ని బట్టి ఎవరైనా ఒకరు ఆరాధన చేస్తారు. ప్రేరేపించబడిన వారు ఆరాధించుకుందాం. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల దేవ, నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి నీ సన్నిధిలో దేవా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఏ రీతిగా మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించాలో ప్రభువా మీరు మాట్లాడిన మాటలన్నిటిని బట్టి మీకు స్తోత్రాలయ్యా. అవును తండ్రి దేవా, నీ సన్నిధిలో నీ పరిశుద్ధతను చూచినప్పుడు ప్రభువా మేము ఆరాధించక ఉండలేము ప్రభువా. మీరు మా కొరకై చేసినటువంటి రక్షణ కార్యాన్ని చూచినప్పుడు ప్రభువా నేను స్తుతించకుండా ఉండలేము తండ్రి. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో నా తండ్రి ప్రభువా, నీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతించు వారంగా, నిన్ను ఆరాధించు వారముగా తండ్రి మమ్మల్ని అందరినీ మీరు ఆయన ఆ రీతిగా తండ్రి నాయన మీరు నిలవబెట్టినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా మీ వాక్యము విన్నటువంటి మేమందరం కూడా నేను స్తుతించి ఆరాధించినట్లుగా ప్రభువా నాయన నీ కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు దేవా. ఈ దినాన ప్రభువా మీ స్తుతిలో ఆరాధనలో ఏ రీతిగా మేము నా తండ్రి విశ్వాసముగా కొనసాగాలో ప్రభువా మీరు బయలుపరిచిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా తండ్రి మీ రక్షణ మాకు దయచేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. మా అందరికీ ప్రభువా మీరు అనుగ్రహించినటువంటి ఈ శ్రేష్టమైన భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ లోకంలో గనులైన వారు గొప్పవారు ఎంతో మంది ఉండగా ప్రభువా దేవా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని దేవా ఎన్నిక చేసుకుని ప్రభువా నీ పేరు పెట్టి నీ స్వరక్తం ఇచ్చి మమ్మల్ని తండ్రి లక్ష్యంలోనికి నడిపించినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభువా నీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించుట ఎంత గొప్ప భాగ్యము తండ్రి. అయ్యా మీకు స్తోత్రాలు. పరలోకంలోని దేవదూతలు ప్రభా మిమ్మల్ని స్తుతిస్తున్నారు దేవా. 24 పెద్దలు మిమ్మల్ని స్తుతిస్తున్నారు
4 జీవులు మిమ్మల్ని స్తుతిస్తున్నారు. సకల ప్రాణులు ప్రభా మిమ్మల్ని స్తుతిస్తున్నాయి ప్రభువా. దేవా తండ్రి, వారందరితో కూడా మేము కూడా మిమ్మల్ని ఆరాధించి గొప్ప ధన్యత మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. పరిశుద్ధ ఆదివార దినాన ప్రభా నాయనా, ప్రతి వారము తండ్రి నీ సన్నిధిలో చేరి నీ స్తుతించే భాగ్యము ప్రతి దినము మాకు ఇస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా మీకు వందనాలయ్యా. దేవా ఇదిగో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు. మార్గమైన మీరు తండ్రి, సత్యమైన మీరు మా జీవితాలలో ప్రభా నాయన చాలిన దేవుడుగా మీరున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎల్లప్పుడూ మిమ్మల్ని స్తుతించుటకు నాయనా మాకు భాగ్యం దయచేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అన్ని పరిస్థితుల్లో ప్రభా క్రమముగా మర్యాదగా దైవా మిమ్మల్ని స్తుతించే భాగ్యం మాకు దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా జీవితాల్లో ప్రభా ఇదిగో తండ్రి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన రక్షణను ప్రభా నాయనా మేము దుర్వినియోగం చేసుకోనకుండా ప్రభా తండ్రి ఇదిగో తండ్రి సద్వినియోగపరచుకొనుచు చిన్న బిడ్డల విషయంలోను ప్రభా కుటుంబస్తుల విషయంలోను తండ్రి మేము జాగ్రత్త కలిగి క్రమంగా మర్యాదగా మేము స్తుతించే భాగ్యం మాకు దయచేయమని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా మీరు మా జీవితాల్లో చేసిన మేలన్నింటిని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. దేవా ఇదిగో ఈ సమయంలో మేము స్తుతిస్తూ గణపరుస్తున్నాం తండ్రి. దేవా మా జీవితాల్లో చేసిన మేలును బట్టి నాయనా మేము ఏమి చెల్లించినా మీ రుణము తీర్చలేము ప్రభువా. ఇదిగోన ప్రభువా మా రక్షణ పాత్ర చేత పట్టుకొని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో నా స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రేమ నమ్మకం కలిగిన ప్రియపరలో గొప్ప తండ్రి, పరిశుద్ధమైన దేవుడు, ఈ ఉదయకాల సమయంలో తండ్రి సైతాను సమాధిని గెలిచి తిరిగి మేము పునరార్థులై మిమ్మల్ని ఆరాధించడానికి, మహిమపరచడానికి, కొనియాడడానికి, హెచ్చించడానికి, పూజించడానికి నాకు ఇచ్చిన సమయం బట్టి తండ్రి మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చేసిన తండ్రి. పరలోకం నుంచి తండ్రి మీరు గుప్పిలు విప్పి తండ్రి ప్రతి జీవి కోరికను మీరు తృప్తిపరిచే దేవుడిని బట్టి అందుని బట్టి ఆరాధిస్తున్నాను తండ్రి. తండ్రి ఈ ఆరాధనలో తండ్రి నన్ను కూడా చేర్చుకున్న విధానాన్ని బట్టి తండ్రి మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చేస్తున్నాను తండ్రి. నా జీవితంలో తండ్రి ఎన్నో గొప్ప మేలు చేస్తూ నా వ్యాధి బాధల్లో, రోగంలో తండ్రి, నిట్టూర్పులో తండ్రి, ఇబ్బందులో తండ్రి, వేదనలో తండ్రి, శత్రు భీతి నుంచి తండ్రి దినదినం నన్ను తప్పిస్తూ వేస్తూ వచ్చినందుకు తండ్రి మేము అందుని బట్టి ఆరాధిస్తున్నాం తండ్రి. తండ్రి మేము మీ దాసులను తండ్రి పరలోకం నుంచి తండ్రి పంపించిన ప్రతి వాక్యం కొరకు తండ్రి మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. తండ్రి 24 పెద్దలు 4 జీవులు తండ్రి నేను మిమ్మల్ని ఎంతోగానో స్తుతించి ఆరాధిస్తున్నా తండ్రి. పాపి నేను కూడా తండ్రి నా ఆరాధన కూడా తండ్రి మీరు ఒప్పుకున్న దేవుడి బట్టి తండ్రి అందుబట్టి ఆరాధిస్తున్నాను తండ్రి. తండ్రి నేను కూడా తండ్రి నా పాప విషయంలో తండ్రి మీరు ఎంతోగానో తండ్రి శిలోమాన మీద తండ్రి నీ బలియాగని ఇచ్చిన దాన్ని బట్టి తండ్రి మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. సమస్తము తండ్రి మీరే దేవుడని, మీరే రాజు అని, మా కుటుంబానికి తండ్రి మీరే దిక్కు అని తండ్రి మొదలుపెట్టి తండ్రి ఆరాధిస్తున్నాను తండ్రి. నా జీవితంలో తండ్రి ఎన్నో మేలులు చేస్తూ వచ్చినందుకు తండ్రి ఎంత ఆరాధించిన నా జీవితకాలం తండ్రి మేము ఎంత ఆరాధించినా, ఎంత స్తుతించినా, ఎంత గణపరిచినా ఎప్పటికీ రుణస్తులని ఒప్పుకుంటూ తండ్రి ఈ చిన్న స్తుతి ఆరాధన యేసయ్య బంగారు పాదాలకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 ఓకే. పరిశుద్ధుడా మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ఇప్పటివరకు ఈ సెక్షన్‌లో మాకు తోడుగా ఉండి మీరు నడిపించినందుకే కృతజ్ఞతలు. ప్రభా మీరేమై ఉన్నారో మీ గుణ లక్షణాలను బట్టి మిమ్మల్ని స్తుతించడమే ఆరాధన. మీరు మా జీవితాల్లో ఏం చేశారో వాటన్నిటిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. కనుక ప్రభువా ఉదయకాల సమయంలో ఆరాధన గురించిన అనేక విషయాలు మీరు మాకు తెలియజేశారు. విన్న వాక్యములు మా హృదయాలు భద్రపరుచుకొని వాక్యానుసారంగా ఆత్మతో సత్యముతో నేను ఆరాధించటకు మమ్మల్ని అందరూ మీరు సిద్ధపరుస్తున్నందుకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మరి ప్రభా విన్న మాటలను మా హృదయం భద్రం చేసుకుంటూ కృప చూపిస్తున్నందుకు వందనాలు. ఈ దినమంతట్లో మీ నడిపింపుకై స్తోత్రాలు. సమస్త ప్రవర్తన ద్వారా మీ నామమునకు మహిమకరంగా జీవించటకు కృప చూపించి మీ దినం పరిశుద్ధ దినము మా యొక్క పనులన్నీ త్వరగా చేసుకొని ఆసక్తితో మీ సన్నిధికి వెళ్ళి సంఘముతో సమాజంతో కూడా కలిసి మిమ్మల్ని స్తుతించుటకు ఆరాధించుటకు మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకే కృతజ్ఞతలు. ఈ దినమంతట్లో మీ నడిపింపుకే వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క ప్రభా తండ్రి నిశ్చి ప్రవచనాత్మక టీం మెంబర్స్ ని బట్టి వందనాలు. రాజేష్ బ్రదర్ ని బట్టి వారికి మీరు ఇచ్చిన ఈ ఆలోచనను బట్టి మీరు నడిపిస్తున్నటువంటి ప్రతిరోజు నడిపిస్తున్న విధానం బట్టి మిమ్మల్ని ఘనపరుస్తున్నాం. టీంలో జాయిన్ అవుతున్న ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు. ప్రతిరోజు మీ వాక్యమని ఆహారం చేత బిడ్డలను మీరు తృప్తిపరుస్తున్నందుకే స్తోత్రాలు.
దేవా మీ యొక్క వాక్యముని వినివారు మాత్రమే ఉండి దాన్ని అనుసరించి నడుచుకోనకపోతే మిమ్మల్ని మీరు మోసపరుచుకున్నట్టని యాకోబు భక్తుడు చెప్పినట్టుగా వాక్యముని విడిచిపెట్టక వాక్య ప్రకారం జీవిస్తూ మరింతగా నీలో ముందుకు కొనసాగుటకు మీ కృపను మా అందరికి మీరు దయచేస్తున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా యా తండ్రి నాయన ఇంతవరకు మీరు సహాయం చేస్తూ వచ్చిన నీ ప్రేమ అంతటికై ఉదయం వారిని ఘనపరుస్తున్నాం, కీర్తిస్తున్నాం. జాయిని ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి. ప్రతి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. ప్రతి కుటుంబాలను ప్రతి అవసరం క్రీస్తు యేసు యొక్క మహిమైశ్వర్యంలో తీర్చండి. ప్రభువా ప్రతి కుటుంబాన్ని సంపూర్ణ క్రీస్తు కేంద్రిత కుటుంబాలుగా మీరు మార్చండి. మీ దీవెనలతో నింపి నడిపిస్తున్నందుకే కృతజ్ఞతలు సమర్పించుకుంటూ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికే వందనాలు. ఇంకెవరైతే జాయిన్ అవ్వలేకపోతున్నారో వారు కూడా ఆయా వీలు కలుగ చేసుకొని నిద్రను జయించి ప్రతిరోజు జాయిన్ ఈ వాక్యం చేత బలపట్టకు నీ కృపణిస్తున్నందుకే కృతజ్ఞతలు సమర్పించుకుంటూ నిన్నే ఘనపరుస్తూ ఇప్పటి వరకు మీరు మాకు అందిస్తూ వచ్చిన ప్రతి మాటను బట్టి నిన్నే ఘనపరుస్తూ ప్రభువా చేరువచ్చిన మమ్మల్ని అందరినీ మీ చేతులు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు వారి ఘనమైన నామములోని ప్రార్థించి వేడుకుంటూ నాము తండ్రి ఆమేన్. తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్. కుమారుడైన క్రీస్తు